ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తంత్రోటకం వార్తికకారమన్యానస్మద్గురూన్ సంతతమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యః బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యః వంశర్షిభ్యః మహద్భ్యః నమో గురుభ్యః. సర్వోపప్లవరహితః ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అని మనం ఈ ప్రార్థన శ్లోకాలు చెప్పుకున్నాక క్రిందటి వారం నాడు మనం బ్రహ్మసూత్ర శాంకర భాష్యంలో జిజ్ఞాసాధికరణం అని ప్రథమోధ్యాయంలో మొదటి అధ్యాయంలో ఉండేటటువంటి మొదటి అధికరణం, దాని పేరు జిజ్ఞాసాధికరణం అని. జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలి అనే కోరికని జిజ్ఞాస అంటారు. ఆ అధికరణంలో మనకి రాబోయేటటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రం ఏదైతే తర్వాత రాబోతోందో దానికి ఉపోద్ఘాతం కింద భగవత్పాదులు ముందు ఒక అధ్యాస అనేటటువంటి ఒక విషయాన్ని తీసుకుని దాని మీద పునాదులు నిర్మాణం చేస్తున్నారు. అంటే బ్రహ్మసూత్ర భాష్యానికి మొట్టమొదటిలో ఎవరు కూడా ఇటువంటి ప్రారంభం ఎక్కడా ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి ఒక పద్ధతిలో ఆదిశంకరులు ప్రారంభించారు. అందులో మొదటి వాక్యానికి మనం భాష్యం చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ వాక్యాన్ని మళ్ళీ జ్ఞాపం చేసుకుంటూ చదువుకుందాం ఒకసారి. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయిణో తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణామపి సుతరాం ఇతరేతర భావానుపపత్తిః ఇత్యతః అస్మత్ప్రత్యయగోచరే విషయిణి చిదాత్మకే యుష్మత్ప్రత్యయగోచరస్య విషయస్య తద్ధర్మాణాంచ అధ్యాసః తద్విపర్యయేణ విషయిణః తద్ధర్మాణాంచ విషయే అధ్యాసః మిథ్యేతి భవితుం యుక్తం. ఇంతవరకు మనం చెప్పుకున్నాడు 5 వాక్యాలు. ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చూంటే, యుష్మదస్మత్ ప్రత్యయ గోచర్యో, నువ్వు నేను అనుకుంటావు చూసావు, ఆ అనుకునే శబ్ద ప్రయోగం చేతి ఏ జ్ఞానం అయితే కలుగుతుందో అవి ఎటువంటివి అని చెప్పారు. ఒకటి అంటే క్రమాలంకారం ఉంటుందని చెప్పాను. ఇక్కడ వరుసగా మూడు జంట పదాలు వస్తున్నాయి. యుష్మదస్మత్ ప్రత్యయములు అనేటటువంటి ఒక సమాస పదం, విషయుడు అనేటటువంటి రెండో సమాస పదం, తమః ప్రకాశవత్ అనేటటువంటి మూడో సమాస పదం, 3 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యుష్మత్ అనేటటువంటి అంటే మొదటి పదం మొదటి దానికి, మళ్ళీ మూడో జంట పదంలో కూడా మొదటి దానికి అన్వయం. అంటే యుష్మత్ అంటే నువ్వు, యుష్మత్ శబ్దంలో వచ్చేటటువంటి అది త్వం యువాం యూయంతో స్టార్ట్ అవుతుందని చూపించుకున్నాం మనం. అంటే నీవు అని చెప్పడానికి త్వం అనే పదాన్ని వాడతాం సంస్కృతంలో. అది దానికి శబ్దం పేరు ఏమిటంటే యుష్మత్ శబ్దం. ఆ యుష్మత్ శబ్దం చేత నీవు అనేటటువంటి ఒక జ్ఞానం కలుగుతూ ఉంటుంది. అస్మత్ అనేటటువంటి శబ్దం ఏదైతే అస్మత్ ప్రత్యయం ఇక్కడ ఏదైతే అంటున్నారో దాంట్లో వచ్చేటటువంటి పదం ఏమిటంటే అహం, అస్మత్ శబ్ద అని రాస్తుంటారు. దకారాంత పుల్లింగం అస్మత్ శబ్ద. అక్కడ అహం అంటే నేను, నేను అంటే ఈ పంచభౌతికమైనటువంటి నేనే కాకుండా అసలు నేను అనేటటువంటి భావనని కలిగిస్తున్నటువంటి ఆత్మ పదార్థం ఏదైతే ఉందో దానివల్ల ఇవన్నీ వర్క్ చేస్తున్నాయ్యా. ఒక మెయిన్ స్విచ్ లోపల ఏంటంటే ఆత్మ అనేది మెయిన్ స్విచ్, దానిపైన ఉన్నటువంటిది సెకండ్ లెవెల్ స్విచ్, థర్డ్ లెవెల్ స్విచ్, ఫోర్త్ లెవెల్ స్విచ్, ఇలాంటివి మిగతా అన్నీ కూడాను.
జాగ్రత్త అవస్థ దాకా వచ్చేటటువంటిది. ఇది మెయిన్ ప్రత్యయం. దానికి ఇంకొక ప్రత్యామ్నాయ పదం ఏంటంటే ఆత్మ అనే పదాన్ని వాడుతుంటాం మెయిన్ స్విచ్కి మనం చెప్పుకోవాలంటే. అస్మత్ ప్రత్యయం అంటే అహం అనేటటువంటి మాటకి మూలం ఏమిటంటే ఆత్మ అని. అంటే దాని అలాంటప్పుడు మొదటిది ఏమవుతుంది, ఆత్మ పదార్థం అయితే రెండోది అనాత్మ పదార్థం అయిపోతుంది. అంటే యుష్మత్ ప్రత్యయము అస్మత్ ప్రత్యయము చేత ఈ రెండిటి చేత కూడా ఏమేమిటి, నీవు నేను అనేటువంటి అది విషయము, రెండోది విషయి. విషయి అంటే విషయములను గ్రహించేటటువంటిది, జ్ఞానవంతమైనటువంటిది, చైతన్యవంతమైనటువంటిది. అది ఆత్మ పదార్థం చైతన్యవంతమైంది. దానికి ఆపోజిట్ ఏమిటంటే జడ పదార్థం, గ్రహించబడేటటువంటిది. ఒక పెన్ను గ్రహించబడుతుంది, ఒక సెల్ ఫోన్ గ్రహించబడుతుంది. ఇవన్నీ కూడా జడ పదార్థాలు. అయితే దానికే ఇంకొక పదం ఏంటంటే విషయము. విషయము అంటే జడ పదార్థం అని, విషయి అంటే చైతన్య పదార్థం అని. అంటే నీవు నేను అని చెప్పబడేటటువంటి, అది ఇక్కడ నువ్వు అన్నావంటే ప్రత్యేకించి జడ పదార్థాన్ని చెప్పేటటువంటి లక్ష్యం, ఉద్దేశ తాత్పర్యం, అది పరమ తాత్పర్యం. ఈ రెండు ఎటువంటివి, జడ పదార్థము ఆత్మ పదార్థము ఎటువంటివి అంటే తమః ప్రకాశవత్, చీకటి వెలుగుల వంటివి. అంటే విషయము అనేటటువంటి జడ పదార్థమేమో చీకటి వంటిది, విషయమును గ్రహించేటటువంటి చైతన్య పదార్థం ఏదైతే ఉందో అది ప్రకాశం వంటిది. ఈ రెండు ఎటువంటివి, విరుద్ధ స్వభావములు కలిగినటువంటివి. అంటే చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. అవి ఎటువంటి ఇతరేతర భావ అనుపపత్తో సిద్ధాయాం, ఒకటి ఉండగా వేరొకటి ఉండుట అసంభవం అనేటటువంటిది తెలుస్తూ ఉండగా, అంటే వెలుగున్న చోట చీకటి ఉండదు, చీకటి ఉన్న చోట వెలుగు ఉండదని, ఒకటి ఉన్న చోట రెండోది ఉండదు. తద్ధర్మాణమపి, వస్తువులే కాదు, తద్ధర్మాణమపి సుతరాం ఇతరేతర భావ అనుపపత్తి. అంటే జడ పదార్థం యొక్క ధర్మములు చైతన్య పదార్థమునందు ఉండవు, చైతన్య పదార్థం యొక్క లక్షణములు జడ పదార్థం నుండి కూడా, ధర్మాణమపి లక్షణం అంటే ధర్మం, అవి కూడా సుతరాం ఇతరేతర భావ అనుపపత్తి. ఒకదాని యొక్క లక్షణం వేరొక దాని యందు, మనం ఇతరము ఇతరానికి ఇతరము అంటే ఏమిటంటే ఒకదాని యొక్క లక్షణం వేరొక దాని యందు అనుపపత్తి ఉండకుండుట, ఉంటూ ఉండగా, ఇత్యత ఈ కారణం చేత అస్మత్ ప్రత్యయ గోచరే, అంటే అహం అనేటటువంటి లేదా ఆత్మ అనేటటువంటి శబ్దం చేత చెప్పబడేటటువంటి విషయిని, ఆ విషయి అంటే విషయములు గ్రహించినటువంటి ఏమిటిది, చిదాత్మకే చైతన్య పదార్థమునందు యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య జడ పదార్థమైనటువంటి తద్ధర్మాణాంచ, ఆ జడ పదార్థం యొక్క లక్షణముల యొక్క ఆ రెండింటినీ కూడా అధ్యాస, ఆ లక్షణములు పట్టుకొచ్చి ఇందులో పెట్టుట. అంటే చైతన్య పదార్థమునందు, ఇది సప్తమి విభక్తి, చిదాత్మకే సప్తమి విభక్తి అయినటువంటి చైతన్య పదార్థమునందు ఈ విషయస్య జడ పదార్థం యొక్క లక్షణములను ఉంచుట అంటే ఆరోపించుట. తద్విపర్యేణ, దానికి రివర్స్లో విషయిణ అంటే చైతన్య షష్ఠీభక్తి అనేది చైతన్య పదార్థం యొక్క తద్ధర్మాణాంచ, దాని యొక్క ధర్మముల యొక్క అధ్యాస ఉంచుట. ఎక్కడ, విషయే జడ పదార్థమును ఉంచుట, ఆరోపించ. అధ్యాస అంటే ఆరోపణ అని చెప్పుకున్నాను కింద, చాలా వివరంగా చెప్పుకున్నాం అధ్యాస అనే పదం మీద. ఈ రెండింటినీ ఏమంటే ఈ రకంగా ఒకదానిని ఇంకొక దాని యందు ఆరోపించుట, ఒక దాని యొక్క లక్షణములను వేరొక దాని యందు ఆరోపించుట. ఆ రెండు రకాలు కూడా, ఒకదాని అంటే జడ పదార్థమునందు చైతన్య పదార్థమును, చైతన్య పదార్థమునందు జడ పదార్థమును, జడ పదార్థ లక్షణములందు చైతన్య పదార్థ లక్షణమును, చైతన్య పదార్థ లక్షణములందు జడ పదార్థ లక్షణమును ఉంచుట అనేటటువంటి దాన్ని ఏమంటారంటే, ఈ రకమైన ఆరోపణని మిథ్యా ఇతి భవితుం యుక్తం. ఆ రకంగా మిథ్య అని చెప్పడం యోగ్యమైనటువంటిది. అంటే ఆరోపణ చేసేటటువంటి మొత్తం అంతకీ కలిపి ఒక చిన్న పదంలో చెప్పు మొత్తం ఇంత ప్రాసెస్ని, ఆరోపణని, దాన్ని ఏమంటారంటే మిథ్య అంటారు. దీని ఇంతవరకు చెప్పున్నామండి. ఇప్పుడు తర్వాత చూద్దామండి. తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్య ధర్మాంశ్చ అధ్యస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివిక్తయో ధర్మ ధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్త సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గిక అయం లోక వ్యవహార. పదవిభాగం చూద్దామండి. ఇది తథాప్యన్యోన్యస్మిన్ అంటే తథాపి, తథాపిలో కూడా మరి తథా అపి పెడితే, కానీ తథాపి అన్యోన్యస్మిన్, అన్యోన్యం అంటే ఏంటి, ఒకదాని ఒకటి మ్యూచువల్ షిప్. ఆ మ్యూచువల్ రిలేషన్షిప్లో అన్యోన్యస్మిన్
అన్యోన్యాత్మకతాం అంటే దీని యందు దానిని దాని యందు దీనిని అని అనడం ఏదైతే ఉందో ఎంతని కలిపి అన్యోన్యాత్మకత అంటే ఒక వస్తువునందు ఇంకొక వస్తువుని ఆరోపించుట. ఇది వస్తువు లెవెల్లో జరుగుతున్నటువంటి ఆరోపణ. రెండోది అన్యోన్య ధర్మాంశ్చ. అన్యోన్య ధర్మం అంటే ఈ ధర్మం దీని యొక్క ధర్మముల యందు దాని ధర్మములను, దాని ధర్మముల యందు దీని యొక్క ధర్మములను అధ్యస్య ఆరోపణ చేసి, దీనివల్ల ఏమైందంటే ఇతరేతర అవివేకేన ఇది వేరు అది వేరు అనేటటువంటి ఆ వివేక జ్ఞానం లేకపోవడం చేత రెండింటినీ అంటే ఇదేం ఏమంటారంటేనండి, ఈ తర్వాత వస్తుంది పదం, సరైన పదం తెలుగు వాడే పదం చెప్తాను. ఇతరేతర ఒకదాని యొక్క లక్షణం ఇది ఒకటి వేరు ఆ వేరొకటి వేరు అనేటటువంటిది ఆ వివేకం లేదు. వివేకం ఉన్నటువంటి వాడు ఆ రకంగా ఆరోపణ చేయడు. జడ పదార్థంలో చైతన్యాన్ని ఆరోపణ చేయడు, చైతన్యంలో జడ పదార్థం ఆరోపణ చేయడు, జడ పదార్థ లక్షణంలో చైతన్య లక్షణాలను ఆరోపణ చేయడు, చైతన్య లక్షణాల్లో జడ పదార్థ లక్షణాలను ఆరోపణ చేయడు. ఆ అవివేకం చేత అంటే వివేకం అంటే విడదీసి చెప్పుట, ఆ విడదీసి చెప్పుడు అనేటటువంటి ఆ జ్ఞానం లేకపోవడం చేత అది ఎలాంటివి కానీ ఒరిజినల్గా ఎలాంటివి అత్యంత వివిక్తయో క్లియర్ కట్ గా మొత్తం అన్ని కూడా సెపరేట్. ఇది వేరు అది వేరు, అత్యంతము వివిక్తం, టోటల్లీ డిస్క్రీట్ అండ్ ఇండిపెండెంట్. అటువంటి ధర్మిణో ధర్మము లక్షణము, ధర్మి అంటే ఆ ధర్మము కలిగినటువంటి ఈ రెండు వస్తువులు జడ పదార్థము చైతన్య పదార్థం, ఈ రెండింటి యొక్క ఏం జరిగిన ఆరోపణల వల్ల మిథ్యాజ్ఞానని, ఇక్కడ మిథ్యా అని అన్నారు కదా, ఒకదాని ఎందుకు కూడా ఆరోపించారు మిథ్యా అని అన్నారు. మిథ్యాజ్ఞాన నిమిత్త ఈ రకమైనటువంటి ఒకదాని యందు ఇంకొకటి ఆరోపించడం వలన కలుగుతున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అంటే ఆరోపణలు అసత్యమైన ఆరోపణ, ఇది సరైన సత్యమైనటువంటి ఆరోపణ కాదు. ఇది సత్యానృతే, ఇందులో సత్యానృతే మిథునీకృత్య. దీనికి ఏమిటంటే అండి సగ్గతి కలగాపులగం చేసేసి అదండి. అంటే ఇటువంటి దానికి మాట ఏంటంటే చక్కగా చెప్పారు పాపం. సత్యమును అసత్యమును, అనృతం అంటే అసత్యం అండి, సత్యమును అసత్యమును మిథునీకృత్య రెండు కలిపేసి, మిథునీకృత్యం అంటే దంపతులను చేసేసి అంటే కలిపేసి, అంటే సత్యాన్ని అసత్యాన్ని కలిపేశారంటే ఏది ఒకదాని విభజన లేకుండా కలిపేసి గందరగోళం చేసేసి, దానివల్ల ఏమంటున్నారంటే అహమేదం మమేదం, నేను ఇది, మమ ఇదం ఇది నాది అనేటటువంటి ఇది నైసర్గిక అయం లోక వ్యవహార. ఈవేళ మనం వాడేటటువంటి వాక్య ప్రయోగాలన్నిటిలో కూడా ఇది నాది ఇది నేను అనేటటువంటి ఈ రకంగా మాట్లాడడం అనేది సహజంగా ఈ లోకంలో జరుగుతున్నటువంటి వాక్య ప్రయోగాలయ్యా. లోకంలో వ్యవహారం ఇలా నడుస్తోంది. నేను ఇది, అది నాది, ఇది నాది కాదు, ఈ రకంగా మొత్తం ఇంత ఈ వ్యవహారానికి కారణం ఏంటంటే సత్యమును అసత్యమును కలిపి ఉండటం వల్ల నేనే ఇది నాది అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఏమండి అది ఎందుకు వచ్చింది? వెనక్కి వెళ్దాం, ఇక్కడ వెనక్కి వెళ్ళండి. ఈ రకంగా ఇది నాది ఇది నేను అనేటటువంటి వ్యవహారం ఎందుకు వస్తుందట? సత్యమును అసత్యమును కలిపేట. అసత్యం ఏమిటి? చైతన్య పదార్థం. అసత్యం ఏమిటి? జడ పదార్థం. ఈ రెండు కూడా గందరగోళం కలిపేసేపటికి దానివల్ల ఈ రకంగా మాట్లాడుతున్నాడయ్యా. అది ఎందుకు అలా కలపడం జరుగుతుంది? వాడికి మిథ్యాజ్ఞానం కలుగుతోంది. వాడికి లోపల మిథ్యాజ్ఞానం అంటే ఏమిటి? అత్యంత వివిక్తయో ధర్మిణో, రెండు వస్తువులు ఉన్నాయి, జడ పదార్థము ఉంది, చైతన్య. ఇక్కడ రెండు రకాలు జ్ఞాపకం ఉంచుకోండి. ఇక్కడ ఆరోపణలు రెండు రకాలండి. పదార్థం లెవెల్లో ఆరోపణలు, పదార్థం యొక్క లక్షణాల్లో ఆరోపణలు. పదార్థాలు రెండు రకాలు, చైతన్య పదార్థములు జడ పదార్థములు. సో చిన్న మ్యాట్రిక్స్ 2x2 మ్యాట్రిక్స్ అవుతుంది అది. ఇది ఇంచేతంటే ఈ రకంగా రెండేసి వస్తువులు ఉన్నప్పుడు ధర్మములు కలిగినటువంటి ధర్మి అంటారు. ధర్మము ధర్మి అంటే లక్షణము కలిగినటువంటిది. అలాంటివి ఉన్నాయి రెండు, చైతన్య లక్షణములు జడ పదార్థ లక్షణములు. అలాగే చైతన్య వస్తువులు జడ వస్తువులు. ఇలా ఉన్నప్పుడు మళ్ళీ వెనక్కి పెడుతున్నామండి. ఇతరేతర అవివేకేన ఇది వేరు అది వేరు అనేటటువంటి ఆ వివేకము లేకపోవడం చేత. ఎందుకు లేకపోతుంది అలాగా? అన్యోన్య ధర్మాశ్చ అధ్యస్య, ఒకదాని యందు ఇంకొక దాని యొక్క ధర్మాలని ఆరోపణ చేస్తున్నాడు, ఒక వస్తువుని ఇంకొక వస్తువుని ఆరోపణ చేస్తున్నాడు. ఈ రకంగా చేయడం వల్ల చివరికి ఏమవుతుందంటే ఇది నాది ఇది నేను అనేటటువంటి వ్యవహారం ప్రారంభమైంది. మాట్లాడడము, ఈ మాట్లాడడమే మొత్తం భయంకరమైనటువంటి సంసారంలో జారబోతున్నాం అని చివరికి వస్తుందండి. అంటే ఏమిటంటే ఇక్కడ చివరి వాక్యం అర్థం చెప్పుకున్నాం. ఏం అర్థమైంది మనకి ఇంత చెప్పిన తర్వాత? అంటే ఇక్కడి నుంచి తీసుకుంటే మొట్టమొదటి నుంచి మొత్తం ఈ పేరా యొక్క ఈ మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ ఏమిటంటే చెప్పదవుతున్న విషయం,
విశ్వంలో స్థూలంగా 2 కేటగిరీస్ ఆఫ్ పదార్థాలు ఉన్నాయ్యా. ఒకటి ఆత్మ పదార్థం, రెండోది ఆత్మ కానటువంటి పదార్థం. మన సిద్ధాంతం ప్రకారం ఆత్మ సంపూర్ణముగా అది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని మనకి ఉపనిషత్తు ఘోషిస్తోంది. ఈ ఆత్మ అనేటటువంటి పదార్థం ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, సత్యము, అది జ్ఞానస్వరూపము, అది అనంతమైనటువంటిది అని దానికి 3 ప్రధానమైనటువంటి లక్షణాలు చెప్పారు. దీనికి ఆపోజిట్గా ఉండేది ఏమిటి? సత్యం అంటే ఎల్లకాలంలో ఉండేటటువంటిది, అసత్యం అంటే ఏంటి? ఎల్లకాలంలో ఉండదు, కొంతసేపు ఉంటే ఉండొచ్చు, కొంతసేపు ఉంటే తర్వాత మాయమైపోతూ ఉంటుంది. వాటన్నింటినీ అసత్యము. మగలో పుట్టి బొబ్బలో లేచిపోతూ ఉంటాయి, అలాంటివి కావచ్చు. లేనటువంటి వస్తువులు కావచ్చు, గగన కుసుమం, ఆకాశంలో పుష్పం. ఆకాశంలో పుష్పం ఎందుకు ఉంటుంది అసలు? అంటే కొమ్మ లేకుండా, కొమ్మలు ఉంటే కొమ్మ ఆకాశంలో వ్యాపిస్తే అక్కడ పుష్పం ఉండడానికి మామూలుగా అందరం చూస్తూ ఉంటాం. ఆ గగన కుసుమం ఇలాగా, లేదా కుందేలు కొమ్ము, కుందేలు కొమ్ములు ఉండవు కానీ దాన్ని ఊహించి చెప్తున్నాం. ఈ రకంగా అసత్యములు కొన్ని, ఆరోపణలు కొన్ని, ఇలాగ మొత్తం మీద ఉన్నటువంటి 2 కేటగిరీస్ ఉండగా మన వాక్య ప్రయోగాలు మనం అంతా ఏం చేస్తున్నామంటే ఈ రెండింటినీ కలగాపులగము చేసేసి సత్యమైనటువంటి వస్తువుల్ని, అసత్యమైనటువంటి వస్తువుల్ని రెండింటినీ సత్యమైన వస్తువుని అసత్యమైన వస్తువుగా అంటూ ఉన్నాం, అసత్యమైన వస్తువుని సత్యంగా అంటూ ఉన్నాం. ఇది ఆరోపణ అండి. తెలుసుండి అంటున్నాడా? తెలియక అంటున్నాడు. ఆ జ్ఞానం ఏమంటే బ్రహ్మసూత్రాలకు ఎందుకు వస్తాడు అసలు? వాడు రాడు, ఇంకా వాడికప్పుడే బ్రహ్మజ్ఞానం అయిపోయాడు. వాడు బ్రహ్మజ్ఞాని కానంత వరకు కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులను కొట్టుమిట్టాడుతూ ఉంటామండి. శాశ్వతమైనటువంటి వస్తువుని అశాశ్వతమని, అశాశ్వతమైన వస్తువుని శాశ్వతమని, ఈ రకమైనటువంటి అసత్యాలు మాట్లాడుతూ, సత్యం అంటే అసత్యం అంటే అబద్ధాలు ఎవరికో మోసం చేయడం కోసం కాదండి, వాస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ మన వాక్య ప్రయోగం జరుగుతుంది. ఇది ఈవేళ లోక వ్యవహారము అని సింపుల్గా చెప్పారండి. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇందులో ఇక్కడ దీనికి వివరణ కింద ఒక చిన్న పదం చెప్పాలి. ఏమయ్యా ఆత్మ పదార్థం అన్నప్పుడు అయితే అర్థం అవుతుంది, అహం అనేది ఇక్కడ యుష్మద్ అస్మత్ ఇంకా మనకు పూర్తి అవ్వలేదని చెప్పాను మొన్న. ఈ 2 పదాల దగ్గర కొంచెం వివరణ ఇంకా అవసరం వస్తుందండి. నేను అనేది చైతన్య పదార్థం అంటే ఒప్పుకుంటాం అయ్యా, మరి నీవు అనేది కూడా చైతన్య పదార్థమేగా, కనిపిస్తోందిగా, అది జడ పదార్థం అంటావేటి అని వెంటనే భాష్యకారుని అతను ప్రశ్నిస్తారు. దానికి సమాధానం ఏమిటి అంటే ఇక్కడ చెప్పదవుతుంది ఏంటంటే నువ్వు నేను అంటే 2 ఆపోజిట్ పార్టీలు. ఇది ఆత్మ పదార్థం అయితే దాని ఆత్మ కానటువంటిది ఆపోజిట్, ఏ వర్సెస్ బి. అలాగే తీసుకోండి అయ్యా, ఇక్కడ యుష్మత్ శబ్దానికి జడ పదార్థాన్ని కేటగిరీలో తీసుకోండి, అనాత్మ పదార్థంగా తీసుకోండి అని మొట్టమొదటి దానికి కౌంటర్ ఆన్సర్ అది. రెండోది ఏం చెప్పారంటే వాక్య ప్రయోగాల్లో ఎన్ని రకాలు ఉంటుంటాయి. ఇది భాష అంతా కూడా ఇందులో మనకి ఈ బ్రహ్మసూత్రాలతో అండి మనం పారిభాషిక పదాలతోటి మనం పరిచయం లేదు. మనకి పురాణాలతో ఉంది, ఇతిహాసాలతో ఉంది. ఈ సూత్రాల్లో ప్రత్యేకించి శాస్త్ర గ్రంథాలతో వాడేటటువంటి ఆ శాస్త్ర పడికట్టుతోటి మనకి పరిచయం లేదు. సామాన్య ఎక్కువ మందికి కథలు విన్నాం, లేదా కొన్ని తాత్పర్యాలు ఇవి విన్నాం. శాస్త్రం ఎలా రచిస్తారు అసలు, శాస్త్రానికి లక్షణాలు ఇవి, అవి ముందర చెప్పుకున్నామండి. విషయం ఏమిటి, అనుమానం, దాని మీద సంశయం ఏమిటి, దాని మీద ముందర పూర్వపక్షి నెగిటివ్ థాట్స్ ఎలా ప్రారంభిస్తాడు, దానికి సిద్ధాంతం ఎలా చెప్తాడు, ఈ ఒక స్ట్రక్చర్లో పెడుతుంటుందండి టాపిక్ మీద డిస్కషన్. ఇలాగ మొట్టమొదటి సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేశారు. వెంటనే మొట్టమొదటి వెంటనే ప్రశ్నించాలి కదా, మరి సంశయం. ఆ సంశయం ఏమిటంటే ఏమయ్యా నేననేది చైతన్య పదార్థం ఒప్పుకుంటా, మరి నువ్వు అనేది చైతన్యం కనిపిస్తుండగా చైతన్యం కాదు దాన్ని జడ పదార్థం అంటావేటి? ఈ వాక్యంలో నీ నిర్మాణంలో ఏమైనా కొంచెం దోషం ఉందా, లేక ఇలాంటి దాన్ని కూడా అలా అర్థం తీసుకొని ఎక్కడైనా దానికి సర్దుబాటులు ఎక్కడైనా అవకాశాలు ఉన్నాయా అని మొట్టమొదటి ప్రశ్న లేవదీశాడండి. చేసేవాడు వెంటనే ఎవరు ముందర వ్యాఖ్యాతల్లో వ్యాఖ్యాత చేసేవాడికి ఆయన ఏమన్నారంటే మామూలుగా ఇందులో ఎన్ని రకాలు ఉంటాయని చెప్పుకొచ్చారు. దీని మీద ఒక్కసారి నేను కొంత నోట్స్ కింద రాశానండి, ఒక్కసారి చూపిస్తాను అది ఎక్కడుందో, చూసి దాని మీద కొంత మనం వ్యాఖ్యానం చేద్దామండి. ఇందులో మనకు వచ్చేటటువంటి కొన్ని పదాలకి మీరు కొంచెం నోట్బుక్లు ఏమైనా ఉంటాయి, ఇవి కొన్ని రాసుకున్న తప్పేం లేవండి. ఇవి ఎంచేతంటే ఇది నిత్యం జ్ఞాపకం ఉండిపోయి ఎంత ఈజీగా ఉంటాయో అర్థం చేసుకోవడానికి అంత ఈజీగా మర్చిపోతామండి ఇవి. ఈ సబ్జెక్ట్స్ అటువంటివి. మొట్టమొదటి ప్రత్యయం అన్నారు చూసారా, ప్రత్యయం అంటే జ్ఞానము అనే మాట అండి. ప్రత్యయము అంటే జ్ఞానము, అదొక పదం. అస్మత్ ప్రత్యయ గోచరం అయ్యేటటువంటిది ఏమిటి? నేను అనేటువంటి అస్మత్ ప్రత్యయం అంటే అహం.
అంటే అస్మత్ అనేటటువంటి శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం చెప్పబడేటటువంటిది ఏమిటి, దానివల్ల సూచించబడుతుంది ఏమిటి? ఆత్మ. ఆత్మ కానిది ఏమిటి? అనాత్మ. నా ప్లస్ ఆత్మ అనాత్మ. దాన్ని ఇంకో రెండు ఏ కేటగిరీలో పెట్టాలి? యుష్మత్ ప్రత్యయ గోచరం అనేటువంటి దాంట్లో కేటగిరీలో పెట్టాలి. ఇప్పుడు నేను అక్కడ అడిగింది అంటే యుష్మత్ కూడా చైతన్యంలాగా ఉంది కదా, ఆ జడ పదార్థంగా పెట్టడానికి ఎలా వాక్య ప్రయోగాలు ఏమైనా అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. ఆ చెప్పడం కోసం ఇక్కడ ఉదాహరణ తీసుకున్నామండి. మూర్తి గారు ఏమనుకోరంటే సరదాగా ఉదాహరణ చెప్తాను. మూర్తి గారు ఏమనుకోరు కదా? సరే అయితే ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే వస్తారు నాకు ఇక్కడ. మేము 1970s కలిసినప్పుడు మూర్తి గారి చాలా ఒత్తుగా జుట్టు ఉండేదండి, చాలా ఒత్తుగా దట్టంగా ఉండేది. వారిని సుమారు నేను 40 ఏళ్ల తర్వాత చూశాను అనుకోండి, పూర్తిగా బాల్డ్ హెడ్ అయిపోయారు. ఆయన పూర్తి బాల్డ్ హెడ్ అయిపోయారు. ఇప్పుడు ఆ మూర్తి గారే ఈ మూర్తి గారా? కాదా? నేను 70-80లో చూశాను, మళ్ళీ 2019లో చూశాను. 40 ఏళ్ళ మధ్యలో కలిసామనుకోండి, ప్రస్తుతం ఉదాహరణ కోసం చెప్తున్నాను. అటువంటిప్పుడు ఈ 40 ఏళ్ల వ్యత్యాసంలో ఆయన శారీరకమైనటువంటి మార్పులు పొంది ఉన్న ఆయన ఈయన ఒకటా కాదా? అలాంటి ప్రయోగాలను ఏమంటారంటే సంస్కృతంలో చిన్న ఉదాహరణ ఉందండి. సోయం దేవదత్త. అప్పుడే సహా అంటే ఆ దేవదత్తుడు ఉన్నాడే అతను ఈ దేవదత్తుడేనోయ్. దేవదత్త సంస్కృతంలో దేవదత్తుడని, యజ్ఞదత్తుడని, బ్రహ్మదత్తుడని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారండి. అంటే ఎవరైనా రామారావు సుబ్బారావు అంటే ఇది మన ఆడియన్స్లో కొంతమంది ఉంటే మళ్ళీ వాళ్ళు హర్ట్ అవుతారేమో అని ఇలాంటి పదాలు వాడుతూ ఉంటారు మామూలుగా. స్వయం దేవత సహా అనే మాట. ఆ దేవదత్తుడు అంటే ఎవరు అంటే ఆ కాలంలో ఏదో ఇంకో కాలాంతరంలో ఇంకో ప్రదేశంలో అప్పుడెప్పుడో చూసినటువంటి ఆ లక్షణాలు వీడి మైండ్లో రికలెక్ట్ చేసుకునే వాడికి ఆ పాత మూర్తి గారు గుర్తున్నారు. తర్వాత కలిసేపటికి ఈ మూర్తి గారు కనిపిస్తున్నారు. ఈ మూర్తి గారు ఏంటంటే ఆ వేళ అంటే కాలాంతరంలో దేశాంతరంలో ఎప్పుడు ఏ మూర్తి గారిని అయితే చూశానో ఈ వేళ నేను చూస్తున్నటువంటి మూర్తి గారు కూడా ఆయనలో శారీరకమైన మార్పులైనా ఇద్దరు కూడా ఒకటే. ఇక్కడ సహా అయం దేవదత్త, అతనే ఇతడు అనే మాట, దానికి సోయం, అతనే ఇతడు, ఆ ఇతడు. దీని ఇంకా పదం అటువంటి నేను మాట్లాడుతున్నాను అంటే అటువంటి అనేప్పుడు వెంటనే కథ ఏదో చరిత్ర ఏదో ఉందన్నమాట. అలా ఈ సోయం అనే దాంట్లో రెండు పదాలు వేసేప్పుడు ఒకటి ఏదో ఇంకో విషయాన్ని చెబుతూ ఉంటుంది, అది దీనికి వాడడం. అలాంటి ఏమేమి శబ్దాలు మామూలుగా కలుస్తూ ఉంటాయి అని చెప్పడానికి మామూలుగా మన శబ్దాలు ఏమేమి వాడుతూ ఉంటాం, దానికోసమని తచ్చబ్దం వాడతామండి. సహ అతను అని చెప్పడానికి. పుల్లింగం అయితే సహా అంటే అది కొంచెం వ్యాకరణం కొంచెం వస్తూ ఉంటుంది. దానివల్ల ఏమిటంటే మనకి స్పష్టత పెరుగుతుంది. కొంచెం తట్టుకోండి, కథలు కూడా తర్వాత చెప్పుకుంటాం మనం. సహ అనేటువంటిది పుల్లింగ శబ్దం తచ్చబ్దానికి అతను. అదే స్త్రీలింగం అయితే సా అంటాం. అదే తచ్చబ్దానికి నపుంసకం అయితే తత్ అంటామండి. తత్వమసిలో తత్ అలాంటివి కూడా అందులో వస్తాయి. ఏతచ్చబ్దం ఏష అంటే ఇతడు, అమ్మాయి అయితే ఏషా, నపుంసకం అయితే ఏతత్తు. యుష్మ శబ్దం నువ్వు. ఆ నువ్వు అనేది పుల్లింగమైన నువ్వే, స్త్రీలింగమైన నువ్వే, దానికి అక్కడ తేడా ఏం కనిపించదండి. అలాగే అస్మశబ్దం నేను అనేటిది అది పుల్లింగమైన అహం అని అంటారు, స్త్రీలింగమైన అహం, అందులో తేడాలేం లేవు. ఇదం శబ్ద అందులో అయం ఇతను దగ్గరలో ఉన్నటువంటి వాడికి, అసౌ ఈ రెండు రకాల ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమిటంటేనండి ఈ తచ్చబ్దంతో సత్వం సహాత్వం ఆ వేళ అలా ఉండేవు చూసా నువ్వు, ఆ నీవు అని అనడంలో ఆ అంటే పాతకాలం నాటిది లేదా కాలాంతరంలోది. ఆనాటి నీవు ఈ వేళ ఇలా ఉన్నావు. ఇప్పుడు కుచేలుడు శ్రీకృష్ణుడు తీసుకోండి ఉదాహరణ, ఎంత చక్కటి ఉదాహరణ అది. ఎన్నాళ్ళ క్రితం ఎన్నాళ్ళ తర్వాత కలిసారు వాళ్ళు? విద్యాభ్యాస కాలంలో కలిశారు. తర్వాత ఎన్నాళ్ళు కలిసాడు? ఇతని సంతానం 27 మంది ఎంతమంది అయ్యారంటే సుమారు 27 ఏళ్ళు గ్యాప్ అనుకుందాం మినిమం. 27 అప్పుడు ఈ రూపుగా ఆ వేళ ఇద్దరు సాందీపన ఆశ్రమంలో ఇద్దరు కలిసి ఉన్నటువంటి వాడు ఈ వేళ మళ్ళీ కుచేలుడు వచ్చేవాడు ఎలా ఉన్నాడు? అత్యంత దరిద్ర భావాన్ని అనుభవిస్తున్నాడు ఇతను. అత్యంత వైభవంలో ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎక్కడైనా పోలికలు ఉన్నాయా? ఆ కుచేలుడు అయినా ఈ కుచేలుడు ఎవరు గుర్తుపట్టలేరు. శ్రీకృష్ణుడి స్నేహితుడి ఎవరు నమ్మరు, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు కూడాను. కానీ కృష్ణ పరమాత్మ ఆ కుచేలుడే ఈ కుచేలుడు, ఆ సుధాముడే ఈ సుధాముడు అంటే విడిగా వేరువేరుగా కనిపిస్తున్నా కానీ అందులో అద్వైతత్వం వస్తుందండి. అలాగ ప్రయోగాల్లో సోహం అది నేనే. అది అంటే ఇది ఆ పరమాత్మ గురించి ఏదైతే వర్ణించి 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 గ్రంథాలన్నీ వర్ణిస్తూ ఉంటాయో
ఆ రకమైన లక్షణాలు ఉండేటువంటి నేనే అని ఎక్కడ ఇలాగ వీటన్నిటిని కూడా చెప్పు సోయం దేవదత్త ఆ దేవదత్తుడే ఈ దేవదత్తుడు చెప్పడం వీటన్నిటిని ఏమంటారంటే ప్రత్యభిజ్ఞ అంటారండి. ఇది పేరు, ఇది దాని పేరు టెక్నికల్ టర్మ్. ఎందుకు వాడుతున్నాం అంటే ఇటువంటి ప్రయోగాలు ఇక్కడ యుష్మత్ అనే ఇక్కడ అహం అనే కాకుండా యుష్మత్ అనేటటువంటి దాంతో కూడా అహం బ్రవీమి అనేటటువంటి ప్రయోగం. నేను మాట్లాడుతున్నాను. నేనంటే ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేను మాట్లాడుతున్నాను. ఒక మనకి మోడీకి మాట్లాడుతూ ఉంటే మోడీ మాట్లాడుతున్నా అంటే ఎటువంటి మోడీ అంటే వెనకాల ఏదో ఉంది అని చరిత్ర. అలాగ ప్రయోగాల్లో యుష్మత్ శబ్దాన్ని నపుంసలింగ అర్థాల్లో అనాత్మ శబ్దాల్లో జడ పదార్థ లక్షణాల్లో వాడడం ఉంది అని ఆ ప్రయోగాలు తీసుకొచ్చి చూపించి ఇక్కడ యుష్మత్ అనేటటువంటిది జడ పదార్థం ఒక సూచికనే. డైరెక్ట్ నువ్వని తీసుకుని నువ్వు నపుంసకుడు ఇల్లు జడ పదార్థం చెప్పదు. ఆ యుష్మత్ శబ్దం అనేటటువంటి ఇక్కడ ఈ సందర్భంలో అది జడ పదార్థానికి సూచకము. మన అసలు విషయం ఏంటంటే నువ్వు నేను కాదు ఇక్కడ సబ్జెక్ట్. అసలు చైతన్యం ఏది, ఆత్మ పదార్థం ఏది, అనాత్మ పదార్థం ఏది, ఆ రెండింటి విభజన స్పష్టత తీసుకురావడం కోసం బ్రహ్మసూత్రాలు. దానికోసం ఇక్కడ పదం వాడడం జరిగింది తప్ప దాని విశేషమైనటువంటి కృషి ఏం చేయక్కర్లేదు అని అక్కడ చెప్పుకొచ్చారండి. అయితే ఆరోపణ చేయడం గురించి మనం లాస్ట్ వీక్ చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఇక్కడ ఈవేళ ఇంకొక పదం ఉందండి. మనకు రాబోయే పదం గురించి ముందర అర్థం రాస్తున్నాను. అవభాస అనే మాట ఉందండి. అవభాస అది వస్తుంది అంటే ఈ అర్థం తెలిస్తే అప్పుడు ఆ వాక్యం అర్థమవుతుంది ఈజీగా. అవభాస అంటే నాకు ఇలా తోచిందంటే ఏమిటి? ఒక వాక్యం చెప్తే ఇలా అర్థం వచ్చింది నాకు అంటే ఇది ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా. నాకు ఇలాంటి ఐడియా వచ్చింది. అందరికీ వస్తాయి. ఒక విషయం చెప్తుంటే వెంటనే ఆలోచన వస్తుంది. ఏ ఆలోచన అంటే దాని ఏమంటే నాకు అలా తోచిందయ్యా, లేదా నాకు అలా అనిపిస్తోంది. ఈ మాటలనే మనం అందరం మాట్లాడండి సంస్కృతంలో. ఇది నాకు ఇలా తోచింది, నాకు ఇలా అనిపిస్తోంది అనే మాటకి చెప్పడానికి వాడే పదం ఏంటంటే అవభాస. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పదం. పెద్ద చేయండి స్క్రీన్. ఓకే. ఓకే. ఈ తోచడం అనే పదం మీద మనం ఎన్ని రకాల ప్రయోగాలు చేస్తుంటాం చూడండి. ఇక వాడికి ఏం తోస్తే అదే చేస్తాడు వాడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? వాడికి ఏం తోస్తే అంటే వాడికి ఏ రకమైన ఆలోచన వస్తే ఆలోచన ప్రకారం వెళ్ళిపోతాడు. ఇంకా పక్కవాడు ఏం చెప్పినా వాడు ఏం మార్చుకోడు. వాడు పక్కవాడు ఏం చెప్పినా వెంటనే ఒక అర్థం అవుతుంది. ఇంకోసారి వాడికి తోచాలి కదా, ఎన్నిసార్లు చెప్తే ఉపయోగం, వాడికి తోచాలి కదా. ఈ తోచుట అనే పదమే మనం వాడే పదాలండి. ఇవన్నీ నిత్యం మన ఇళ్లలో వాడే పదాలు ఇవే. వీటన్నింటికి సంస్కృతంలో అవభాస అనే పదం వస్తుందండి. అల్టిమేట్ ఏంటంటే ఒక ఆలోచన వచ్చుట. తర్వాత వాడికి తోచినప్పుడు అవతల ఏం చెప్పినా ప్రయోజనం లేదు. ఇదే చిన్న ఉదాహరణ చెప్తానండి సరదాగా జరిగింది. ఒక ఆయన ఇంటో ఇల్లు హాలు అంటూ వేసంకాలం వచ్చింది. కోనసీమ పెద్ద హాల్ ఉంది. పెద్ద హాల్ ఏం కాదు, పెద్ద సైజు రూమ్ అంతే. రూమ్ అంటే ఇదివరకు 8x8 ఉండి కాస్త 12x10 రూమ్ అండి. ఓ ఫ్యాన్ ఉంది, మధ్యలో పెట్టింది. ఒక్కపోతే ఎక్కువ ఉంటుంది మన వేసంకాలంలో వెళితే కోనసీమ ప్రాంతంలో వెళ్ళేప్పటికీ. అది ఏమవుతుందంటే ఆ గాలి దాని కింద కూర్చున్నటువంటి వాళ్ళకే తగులుతుంది. వెంటనే ఆ ఇంట్లో యజమాని ఏం చేశారు తెలుసునండి, ఆ గదిలో 10x12 రూమ్లో 3 ఫ్యాన్లు పెట్టేశాడండి. అంటే ఈ ఫ్యాన్ రెక్క అవతల ఫ్యాన్ రెక్కకి తగలనంత దూరం తిరిగేస్తుంటుంది అనమాట. ఒక్క గదిలో 3 ఫ్యాన్లు పెడతాం. మామూలుగా మన ఇళ్లలో పెట్టాం. అలాగా ఒక ఫ్యాన్ పెట్టుకుంటారు, లేదా ఇంకో ఫ్యాన్ దూరంగా స్టాండ్ ఫ్యాన్ పెట్టుకుంటాం. ఎలా కనిపిస్తుంది అంటే ఆ ఇంట్లోకి వెళ్ళేప్పుడు ఫ్యాన్లు వేసి ఉంటే 3 ఫ్యాన్లు ఒకేసారి తిరుగుతున్నాయి. ఈ రెక్క వెళ్ళి దాని తగులుతుందేమో, ఆ రెక్క వెళ్ళి దాని తగులుతుందేమో అని భయం వేసి ఇట్లా ఉంటాయి. అవి అంత దగ్గరగా పెట్టేశాడు. ఇలా ఏంటంటే నాకు ఇలా చేద్దాం అనుకున్నా అంతే, ఇంకా నాకు ఎవరు చెప్పొద్దు అంటే వాడికి ఏం తోస్తే అంతే. ఈ తోచడం అంటే వాడి బ్రెయిన్లో వచ్చినటువంటి ఆలోచన అండి అది. ఇది మామూలుగా కఠోరంగా వినిపించేటువంటి ఉదాహరణలు. ఇంకోసారి సాఫ్ట్గా మాట్లాడేది మన మూర్తి గారు లాంటి వారు అయితే నాకు ఇలా అనిపిస్తోంది, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఓ విషయం ఆయన ప్రతిపాదిస్తారు, అది సాఫ్ట్గా ఉంటుంది. నాకు ఇలా అనిపిస్తోంది, మీరు ఏమనుకుంటున్నారు, మీకు ఏమనిపిస్తోంది అంటే అవతల వాళ్ళ యొక్క అకామిడేటివ్ నేచర్ ఉన్నప్పుడు అవతల వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా గౌరవించేప్పుడు ఈ రకంగా మాట్లాడుతుంటాం. అప్పుడు కూడా ఈ అవభాస అనే పదం మనం వాడుకుంటూ ఉంటామండి. ఈ ఆలోచన ఉన్న తర్వాత ఇంకొక పదం, ఇంపార్టెంట్ పదం ఏంటంటే ప్రమ అనే పదం ఉందండి. మనం ప్రమాణాలు, ప్రమేయం, అప్రమేయ వరద అంటున్న అన్నింటిలో ఉన్న పదం ఏంటంటే ప్రమ అనే పదం ఉందండి. ఈ ప్రమ అనే పదానికి అర్థం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం అండి. అంటే కరెక్ట్గా దాని సరైన జ్ఞానం. దానికి ఇంకో పదం అంటే ట్రూ నాలెడ్జ్. ఉన్నది ఉన్నట్టుగా వాడికి ఆ జ్ఞానం కలిగింది. అక్కడ ఫ్యాన్ ఉంది, ఫ్యాన్గా నాకు కనిపిస్తుంది.
ఏసీ ఉంది, ఏసీగా కనిపిస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం. దీనికి ఆపోజిట్ పదం ఇంకోటి ఉందండి, భ్రమ. ఈ భ్రమ ఏమిటంటే లేనిది ఉన్నట్టుగాను ఉన్నది లేనట్టుగాను అనిపించడం. ఇది ఫాల్స్ నాలెడ్జ్. అంటే ఏ వస్తువు అయితే ఉందో దానికి ఆపోజిట్గానో లేదా రాంగ్ ఇన్ఫర్మేషన్ వాడి బ్రెయిన్లో పడిపోతుంది. సరిగ్గా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే మైసభ. దుర్యోధనుడు మనం చూసాం కదా, ఎక్కడ నీళ్లు లేవు అక్కడ నీళ్లు ఉన్నాయనుకున్నాడు, ఎక్కడ నీళ్లు ఉన్నాయో అక్కడ నీళ్లు లేవు అనుకున్నాడు, ఎక్కడ గోడ ఉందో అక్కడ గోడ లేదనుకున్నాడు, ఎక్కడ గోడ లేదో అక్కడ గోడ ఉందనుకున్నాడు, గుమ్మం ఉందనుకున్నాడు. ఈ రకమైనటువంటి భ్రాంతిని కలిపి దాన్నే భ్రాంతి లేదా భ్రమ అంటుంటారండి. దీనికే ఇంకొక ఇది అంటే ఇక్కడ ఈ గుర్తుపెట్టుకోండి, ఈ ప్రమ అనే పదం కూడా వస్తుంటుంది, భ్రమ అనే పదం మామూలుగా వస్తుంటుంది. అధ్యాస అనే పదం ఎక్కువగా వాడుతూ ఉంటారు. అధ్యాస అంటే ఏంటంటే భ్రమ, అంటే లేని చోట ఉన్నట్టుగా భావన. ఒక వస్తువు కావచ్చు, ఒక లక్షణం కావచ్చు. ఒక వస్తువు లేని వస్తువు ఇక్కడ ఉన్నట్టుగా భావించుకోవడం, లేక ఈ లేని వస్తువు యొక్క లక్షణాలను ఇక్కడ భావించుకోవడం. ఈ రెండు రకాలు కూడా. అక్కడ ఎంచేతంటే మయ సభలో జరిగింది ఏంటంటే అక్కడ నీళ్లు ప్రవహిస్తున్నట్టుగా కనిపిస్తుంది. నీటి యొక్క లక్షణం ప్రవహిస్తున్నట్టుగా, జలజల జారుతున్నట్టుగా, చేపలు కదులుతున్నట్టుగా నీళ్లలో. ఇక్కడ దాని యొక్క లక్షణాల్లో కొంత వస్తువులు రెండు రకాలుగా జరగచ్చు. ఇది అధ్యాస. ఇక్కడ ఇంకేంటంటే ఇంకొక పదం అర్ధాధ్యాస, జ్ఞానాధ్యాస అని రెండు పదాలు ఉన్నాయండి. మొదట పారిభాషిక పదాలు ఇలా కొంత ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మొదట అర్థ అధ్యాస. అర్థం అంటే విషయం అని అర్థం అండి, ఒక వస్తువు. అర్థం అంటే ధర్మార్థ కామ మోక్షాలు. అర్థం అంటే ఒక వస్తువు, ఒక కోరిక. అంటే కోరిక అంటే ఒక వస్తువు కావాలని, లేదా ఒక పర్టికులర్ ఐటెం కావాలని, ఓ ఎంటిటీ కావాలని, ఓ గృహం కావాలి, లేకపోతే నాకు పొలం కావాలి, లేదా ఇంకోటి కావాలి, అధికారం కావాలి, ఏవైనా సరే అవన్నీ కూడా అర్థం. ఈ అర్థం అంటే ఒక వస్తువు లేని చోట ఉన్నట్టు. ఇందాక అర్థాధ్యాసలు వస్తువు గురించి మాట్లాడుతున్నాం. ఈ వస్తువుకి అధ్యాసకి లింక్ పెడితే వచ్చేటువంటి పేరు అర్థాధ్యాస. అంటే ఇక్కడ లేని చోట ఉన్నట్టుగా ఏంటి లక్షణమా వస్తువా? ఇక్కడ వస్తువు గురించి మాట్లాడుతాం అనగా ఒక వస్తువు లేని చోట ఉన్నట్టుగా భావించబడుతుంది. అది దాన్ని అర్థాధ్యాస అంటారండి. జ్ఞానాధ్యాస అంటే ఒక వస్తువును లేని చోట ఆరోపించడం, అంటే లక్షణాలని. ఇవి మామూలుగా ప్రధానంగా మనకు వచ్చేటటువంటి పారిభాషిక పదాలండి. ఇవి కాకుండా ఇవి దీనివల్ల ఎంతంత ప్రమాదాలు అవుతాయి, తర్వాత జ్ఞానం అనేది ఎలా కలుగుతుంది, అసలు మనకి జ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అనే మాట కూడా ఇక్కడ చూపిస్తాను ఒకసారి. అసలు రెండు పదాలు ఉన్నాయండి, ఇది అందరూ వాడే పదాలే. రికగ్నిషన్ అనే పదం అందరం వాడతామండి. ఎస్ ఐ కెన్ రికగ్నైజ్ హిమ్. ఎప్పుడు 10 ఏళ్ళ కలిసాం, ఎస్ ఐ కుడ్ రికగ్నైజ్ హిమ్ అంటాం, గుర్తిస్తూనే ఉంటాం. అందులో వాడవలసిన పదాలు రెండు పదాలు ఉన్నాయండి. రికగ్నిషన్లో రీ వేరు, కాగ్నిషన్ వేరు. కాగ్నిషన్ అనే పదం కూడా కొంతమంది వినే ఉంటారు, సామాన్యం కొంతమంది వినకపోయి ఉండొచ్చు. వినకపోతే ఏమండి కనిపిస్తుందా కొంచెం? కాగ్నిషన్ అనే పదం ఏంటంటేనండి, ఇప్పుడు చూడండి, ఇందులో ఒక వస్తువుని మనకి ఇందాక ప్రమ, భ్రమ అని రెండు పదాలు వాడుకున్నామండి. ప్రమ అంటే ఉన్నది ఉన్నట్టుగా కనిపించడం. అంటే ఒక వస్తువుని భ్రాంతి లేని సమయంలో మొదటిసారి చూస్తున్నాడండి వాడు ఒక వస్తువుని, రెండోసారి చూడట్లేదు. ఫస్ట్ టైం వాడు షాపుకి వెళ్ళాడు, షాపులో కొన్ని వందల వస్తువులు ఉంటాయి, అన్ని వస్తువులు వాడు పూర్వం చూసుంటాడు. ఫస్ట్ టైం వెళ్ళాడు, ఆ వస్తువుని ఎదురుకుండా చూస్తున్నాడు. అది చూసి అంత ముందర వాడు ఎప్పుడో చూసింది జ్ఞాపకం రావడానికి అవకాశం లేదు. వాడు ఆ వస్తువునే చూడలేదు, అలాంటి వస్తువుని చూడలేదు పూర్వం ఎప్పుడును. అంటే ఫస్ట్ టైం చూసేటటువంటి జరిగే సంఘటన ఏంటంటే ఒక వస్తువుని మొట్టమొదటిసారి చూస్తూ ఉంటే ఆ వస్తువు యొక్క ఇమేజ్ ముందర మన బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది. ఫస్ట్ టైం రికార్డ్ అవుతుంది. ఆ వస్తువు దానికి పేరు ఏమన్నా పేరు కూడా రికార్డ్ అవుతుంది. దానికి లక్షణాలు చూస్తుంటే వచ్చినటువంటి లక్షణాలు ఏవైతే అవి కూడా రికార్డ్ అవుతాయండి ఫస్ట్ టైం. ఈ ఫస్ట్ టైం అనేటటువంటి ఎంతసేపు అని ప్రశ్న వేశారండి. నేను మొట్టమొదటిసారి షాపుకి వెళ్ళిన షాపులో అరగంట సేపు కూర్చున్నాను, ఆ వస్తువుకేసి తదేకంగా చూస్తున్నాను. అరగంట సేపు కూడా కాగ్నిషనేనా? కాదన్నారు. ఆ వస్తువుని మొట్టమొదట చూసిన 2 క్షణాలు మాత్రమే కాగ్నిషన్ టైం.
మొట్టమొదటిసారి చూడడం అయిపోయింది, వెంటనే దాని ఇమేజ్ నా బ్రెయిన్లోకి వెళ్ళిపోయింది. దాని లక్షణాలు కూడా చూసినంత వరకు నా జ్ఞాపకం వరకు లోపల బ్రెయిన్లోకి వెళ్ళిపోయాయి. అంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రికార్డ్ అయిపోయింది. ఎంతసేపు పడుతుంది? దీనికి మన వాళ్ళు వేదాంతంలో 2 క్షణాలని క్యాలిక్యులేట్ చేశారండి. అది వేదాంత పరిభాష అనే గ్రంథంలో వివరిస్తారు అక్కడ. అది అంతవరకు పెట్టుకుందాం మన ప్రస్తుతానికి, అందులో ఎక్కువ వెళ్ళద్దు. 3వ క్షణం నుంచి దానికేసి చూస్తుంటే ఇది వరకు చూసేసినటువంటి వస్తువుని మళ్ళీ చూస్తున్నట్లే. ఎంతసేపు క్రితం? 2 క్షణాల క్రితమే చూసాడు వాడు. 3వ క్షణం వెళ్ళాడు, 2 క్షణాల క్రితం చూసింది. అలాగా అక్కడి నుంచి అది రికగ్నిషన్ కింద లెక్క వస్తున్నట్టండి. అంచేత ఈ మొట్టమొదటిసారి ఒక వస్తువుని, అంటే మొదటి 2 క్షణాల్లో జరిగేది ఏమిటి? భ్రాంతి లేని సమయంలో ఎదురుకుండా కూర్చున్నాడు ఆ వస్తువుకి. అప్పుడు చూస్తున్నాడు దాన్ని, లేదా ఒక శబ్దాన్ని వింటున్నాడు. మొట్టమొదటిసారి ఓ వీణ వాయిస్తుంటే వింటున్నాడు, శబ్ద రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒక ఇంద్రియం ద్వారా, జ్ఞానేంద్రియం ద్వారా జరిగేటువంటి ప్రక్రియ ఏంటంటే, అప్పుడు మనస్సు అంటే యాక్చువల్గా చెప్పాలంటే చిత్తం అది స్టోరేజ్ ఏరియా అండి. మన అంతఃకరణంలో చిత్తం అనేటువంటి దాంట్లోనే మనకి రికార్డింగ్ అవుతుంటుందని చెప్తారు. బ్రాడ్గా చెప్పాలంటే మనస్సు అనేద్దాం. అందులో దాని ముద్ర పడుతోంది. దానికి ఓ ఇండెక్స్ పేజీలు తయారు చేసాం అనుకుందామండి. విషయ సూచిక పట్టిక, ఓ పుస్తకానికి విషయ సూచిక ఉన్నట్టుగా ఏ టాపిక్ అది ఎన్నో పేజీలో ఉంది, అది మన పుస్తకాల్లో కనిపిస్తుంది. లేదా బ్యాంకులోకి వెళ్ళామంటే లెడ్జరు, వాడి పేరు, వాడి డీటెయిల్స్ అని ఏ పేజీలో ఉన్నాయి. ఇది అందరికీ లెడ్జర్ సిస్టమ్ అందరికీ తెలుస్తుంది. ఇలాగా మొట్టమొదటి లెడ్జర్ పుస్తకం ఓపెన్ చేసి అనుకోండి, పైన వస్తువు, దాని లక్షణానికి ఆయన హెడ్డింగ్స్ పెట్టుకున్నాడు. ఇంకా ఏం ముందర ఏ వస్తువుని చూడలేదు అనుకుందాం. చంటిపిల్లాడు వాడు, రోజుల్లో పసిగుడ్డు వాడు ఇంకా ఏ వస్తువుని చూసి దానికి జ్ఞాపకం ఉంచుకునే స్థాయిలో లేడు. తల్లినే గుర్తుపట్టే ఇంకా వయసు కూడా కాలేదు, రోజులు క్షణాల్లో ఉన్న సమయంలో. కానీ లోపల వాటి మెల్లమెల్లగా రోజులు గడుస్తున్న కొద్దీ చూసిన వస్తువుని మెల్లమెల్లగా చూస్తే దాని ఇంప్రెషన్స్ స్ట్రాంగ్గా పడుతున్నాయి. ఈ ఒక్కొక్క వస్తువు దాని యొక్క లక్షణాలు బ్రెయిన్లో ఎక్కడం ప్రారంభమయ్యాయి. దీన్ని మా కంప్యూటర్ పరిభాషలో అయితే సింబల్ టేబుల్ ఫార్మేషన్ అంటామండి. వస్తువు ఏదైతే ఉందో దాని సింబల్ టేబుల్, ఆ సింబల్ టేబుల్ అంటే సింబల్ ఉంటుందో దాని టేబుల్ ఏమిటి, దాని ఎదురుంటే దాని ప్రాపర్టీస్, ఏ సంకేతాన్ని చూసేవు, దాని లక్షణాలు ఏమిటి. అంటే ఫస్ట్ టైము ఆ సింబల్ టేబుల్లో స్టోర్ చేస్తాం, రెండోసారి సెర్చింగ్ ఉపయోగిస్తుంది. ఇది మొట్టమొదటిసారి దాని వస్తువు, దాని యొక్క ముద్ర, దాని లక్షణాలు ఇందులో వస్తాయండి. ఇది అయిన తర్వాత అదే మొదటిసారి ఇప్పుడు మనం వెండి షాపులో వెళ్ళాడండి. అంటే మనంతా ఇందులో వెండి గురించి మాట్లాడుతుంటారు కదా, ఉదాహరణ కింద పాము గురించిను. మొదటిసారి వాడు షాపులోకి వెళ్ళాడు, వెండి వస్తువుని ఫస్ట్ టైం చూసాడు అనుకోండి. అంతకుముందు చూడలేదు వాడు. ఇంతకుముందు ఆ పుస్తకంలో 2 హెడ్డింగ్స్ ఒకటే ఉన్నాయి, వస్తువు, లక్షణం. ఇప్పుడు మొట్టమొదటిసారి వెండి చూశాడు. ఓ వెండి వస్తువు, ఓ పట్టీలో ఏవో చూశాడు వాడు, వెండి కంచంలో చూశాడు. దాని లక్షణం చూసి తడతలా మెరుస్తుంది. అది ఆ పర్టికులర్ వస్తువుని ఆ రకంగా మెరవడాన్ని ఆ 2 కూడా వాడి బ్రెయిన్లో రికార్డ్ అయ్యాయండి. మొదటిసారి రికార్డింగ్ అయ్యాయి. ఎంతసేపు? కాగ్నిషన్ పీరియడ్లో. నెక్స్ట్ క్షణం నుంచి ఇంకా రికగ్నిషన్ అది రిపీటెడ్ తర్వాతది. అప్పుడు అలాగే వాడు పాము చూసాడు అనుకోండి మొట్టమొదటిసారి, అప్పుడు వెండి వస్తువుని చూసాడు, రెండోసారి పాము చూసాడు అనుకుందాం ఉదాహరణకి, మనకి వెండి వస్తువులు తెలుస్తుంది. అప్పుడు అది కూడా మొట్టమొదటిసారి చూస్తున్నాడు. అంతకుముందు పాము చూడలేదు వాడు, పాము గురించి తెలియదు వాడికి. చూసేవాడికి పాము ఎలా ఉంది, అంత ముందర సింబల్ టేబుల్ ఏముంది ఇక్కడ, వాడు వెండి దాని తడతడ మెరియడం ఇందాక ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు దానికి అదనంగా ఇప్పుడు పాము అనేటువంటి ఒక వస్తువు, అది మెరికలకి తిరిగి ఉంటుంది, అంటే వంకర టింకరగా ఉంటుంది. ఈ లక్షణం కూడా మన బ్రెయిన్లో రికార్డ్ అయిందండి. ఇలాగ ఎన్ని వస్తువులను చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము, వాటన్నిటి లిస్టు పెరుగుతూ వస్తుందండి. ఇవన్నీ మొదటిసారి క్షణాల్లో జరుగుతున్నటువంటి అనుకోండి, మొదటి 2 క్షణాల్లో జరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది. దీని తర్వాత ఏమవుతుందండి, వీడు ఇంకా రికగ్నిషన్ అనేది ఇప్పుడు ఒక వస్తువుని భ్రాంతి లేని సమయంలో మరలా చూశాడు. ఇందాక 3వ క్షణంలో చూశాడు. అంటే ఆ వస్తువుని బట్టి ఇప్పుడు ఏం చూశాడు వాడు, అదే వస్తువు చూస్తున్నాడు, అదే షాప్లో కూర్చొని ఉన్నాడు వాడు, ఆ వస్తువుని చూస్తున్నాడు, దాని లక్షణాలు చూస్తున్నాడు. ఇంప్రెషన్ స్ట్రాంగ్ అయిపోతుంది. వెంటనే మనకి వెండి కనిపించింది, వెంటనే దాన్ని మెరుస్తుంది, జ్ఞాపకం వస్తుంది. మెరుపు చూశాడు, అలాంటి మెరుపే, పూర్వం చూసిన మెరుపు లాంటి మెరుపే మళ్ళీ ఉన్నటువంటి వస్తుంది చూశాడు, అది వెండిని గుర్తుపడుతూ ఉంటాడు. భ్రాంతి లేదు అక్కడ. అయితే ఇక్కడ ఒక్క విషయం గుర్తెట్టుకోండి, మనం ఎప్పుడు సామాన్య ఇంత డీటెయిల్స్లో మనం ఎప్పుడు అంటే అనాలిసిస్లో ఎంత వేదాంత శాస్త్రంలో ఎంత మైన్యూట్గా వెళ్ళారో. నీకేం అర్థమైంది, ఆ అర్థం అవడం అంటే ఏమిటి, గ్రంథాలు రాసేసారని అర్థం అనే విషయం గురించి. జ్ఞానం అనేది దాని మీద ఆధారపడింది. అందుకోసం ఇంత వివరంగా కొంచెం చెప్పాల్సి వస్తుందండి. ఒక వస్తువును చూసిన వెంటనే ఓ వెండి పట్టి చూసాం షాపులోకి వెళ్ళి, లేదా ఓ వెండి కంచం చూసాం,
అక్కడ ఏమవుతుందో తెలుసా అండి, ఇందాక చెప్పినది వెండి అని కాకుండా ముందర ఇది అనేటటువంటి ఒక జ్ఞానం వస్తుందండి. ఒక వస్తువు ఉందా, ఆ వస్తువు ఉంది, అది ఏ వస్తువు తర్వాత ఇది అనేటటువంటి వస్తువు, ఏదైనా ఒక వస్తువును చూసే మెటీరియల్ ఇది అనేటటువంటి ఒక జ్ఞానం ముందర ప్రారంభమవుతుంటండి. ఒక అంశం అది. టోటల్ జ్ఞానంలో ఒక అంశం ఏంటంటే ఇది లేదా అది. దాని తర్వాత లక్షణ జ్ఞానం ప్రారంభమవుతుందండి. ఇది మెరుస్తోంది, ఇది గుండ్రంగా ఉంది, ఇది పొడుగ్గా ఉంది, సన్నంగా ఉంది, గ్లాసులు చూసుకుంటే. ఇది అనేటటువంటిది అది పాము అయినా సరే లేదా తాడైనా సరే రెండింటికి ఇది అనేది వర్తిస్తుందండి. అయితే ఇది తాడా లేదా ఇది పామా, ఇది వెండా లేదా ఇది ముచ్చపు చెప్ప, ఇది అనే మాత్రం భావన మాత్రం ఉండి తీరుతుందండి. అది ఇది పోదు, ఇది అనేది మాత్రం సత్యమే. ఏదో ఉంది ఎదురుకుండా వస్తువు. ఇక్కడ ఇది ఒక లక్షణం అండి. అంటే అది ఒక వస్తువుని చూసేవాడు మనకి రెండు అంశాలతో జ్ఞానం కలుగుతుంది, గుర్తెట్టుకోండి. ఇది అనేటువంటి ఒక అంశము, లక్షణ జ్ఞానం ఒకటి. ఈ రెండు కలుగుతుంటాయి ప్రతి వాళ్ళకి కూడా. అది సత్య జ్ఞానమా అసత్య జ్ఞానమా ఏదైనా సరే రెండు లక్షణాలు వస్తాయండి. ఇప్పుడు మనకి అంతేనండి గురుగారు, ఏమండి అది భ్రాంతైనా అంత అలాగే ఉంటుందా? అది తల వస్తుంది, మెల్లగా వస్తుంది. ఇంకా ఇంతవరకు సత్యం మీద మాట్లాడాను. ఏమండి ఇప్పుడు చూడండి మెల్లగా. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళుతుండగా తడతలా మెరుస్తున్నటువంటి ఒక వస్తువు రోడ్డు మీద కనిపించింది. నిర్మానుష్యమైనటువంటి రోడ్లో ఎవరు లేరు ఎత్తుకుపోవడానికి ముందర. నేను వెళుతున్నాను, తలతల మెరుస్తున్న వస్తువు కనిపించిందండి. వీడికి ఇంతవరకు సింబల్ టేబుల్ ఇంతవరకు వీడికి అప్డేట్ అయి ఉంది. వీడికి ఏమిటి జరగచ్చు అక్కడ? ఆ వస్తువు వెండి వస్తువు కూడా జరిగి ఉండొచ్చు, ఎవడో పడిపోయింది పాపం వస్తువు, అదేనా అయ్యి ఉండొచ్చు, లేక వెండి వస్తువు కాకపోవచ్చు. ఒకవేళ అది ఆ వస్తువు ఈజీగొడ్డు వెండి అయి ఉందనుకోండి, అవచ్చు కావచ్చు అని చెప్పాను కదా. ఇంకో ఆస్పెక్ట్ ఏంటి, మనకి నేత్ర దోషం లేదు, చూపులో దోషం లేదు, కరెక్ట్గానే చూస్తాం. అప్పుడు వాడికి ఏం జ్ఞానం కలుగుతున్నా, ఇది ఈజీగొడ్డు వెండి అనే జ్ఞానం కలుగుతుందండి వాడికి. అది అందులో భ్రాంతి లేదు. తలతలాలు మీరు లక్షణాన్ని బట్టి వాడు వస్తువులో పెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, లక్షణం చూసాడు ఒక వస్తువుది, ఇది అనే జ్ఞానం కలిగింది వాడికి, అనుమానం లేదు. ఇది ఏమిటి, అది సరైన వెండా కాదా, అది ఎలా తెలుస్తుందంటే తర్వాత 2 పాయింట్లు వస్తుందండి. ఆ వస్తువు వెండి అయ్యుండి వీడికి నేత్ర దోషం కానీ లేదా వాతావరణ దోషాలు కానీ ఏవి లేకపోతే ఇది ఈజీగొడ్డు వెండి అనే జ్ఞానం కలుగుతుందండి. ఇది థర్డ్ ఆస్పెక్ట్ అండి. దీని తర్వాత ఇంకొక ఆస్పెక్ట్ వస్తుంది. ఇప్పుడు మన భ్రాంతి ఎక్కడ వస్తుందో చూడండి. తలతలా మెరుస్తున్నటువంటి వస్తువు కనిపిస్తోంది, కానీ వాడికి చూపులో తేడా ఉంది. వాడికి చూపులో తేడా ఉంది. ఆ వస్తువు వెండి వస్తువు కాకపోయినా ఇది అనేది ఇది అనే జ్ఞానం ఉంది కదా, అదేమిటి, అది వెండి అనే జ్ఞానం కలుగుతుంది. అది వెండి వస్తువు కాదు, వీడి నేత్ర దోషం వల్ల వీడికి వెండి అనే జ్ఞానం కలుగుతుంది. దీన్ని ఏమంటామంటే ఇది భ్రాంతి జ్ఞానం అండి. ఇవన్నీ ఫిజికల్గా అంటే కేటగరైజ్ చేసేసారు మన వాళ్ళు. ఏది సత్య జ్ఞానము, ఏది అసత్య జ్ఞానము, ఏది ప్రమ, ఏది భ్రమ, ఇన్ని కాంబినేషన్స్ మెల్లగా శాస్త్రంలో చెప్పుకుంటూ పెడుతుంటారండి. అంటే ముందు ఈ పారిభాషిక పదాలు ఇంత ఆ వాక్యాన్ని ఎదురుకుండా పెట్టుకుని చెప్తుంటే మనకి ఇంత చెప్పుకోవడం వెసులుబాటు ఉండదని చెప్పి విడిగా నోట్స్ కింద రాసి చెప్తున్నాను. ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే, ఇప్పుడు తలతలా మెరుస్తున్నటువంటి ఇక్కడ చూడండి, ఇప్పుడు తలతలా మెరుస్తున్నటువంటి ముత్యపు చిప్పను చూసాడండి ఒకడు. ఎండలో ఓ ముత్యపు చిప్ప పడిపోయింది బీచ్ గట్టు మీద లేదా దూరంగా, అది చూసి వాడు వెండి అని అనుకుంటున్నాడండి. ఇక్కడి నుంచి మన గ్రంథం ప్రారంభమవుతుందండి. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దానికి మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఇంతవరకు చెప్పిన తర్వాత మళ్ళీ ఇది వెళ్ళి మళ్ళీ అవసరం వస్తే వెనక్కి ఇక్కడికి వస్తానండి. ఇప్పుడు మనం ఇందాక ఈ పేరా వరకు చెప్పుకున్నామండి. ఇయం ఇది నైసర్గిక అయం లోక వ్యవహార మిథ్యాజ్ఞాన నిమిత్త. మిథ్యాజ్ఞానము కారణంగా సత్యమును అసత్యమును కూడా కలిపేసేసి మిథునీకృతి అంటే జంట కింద చేసేసి, జంట కింద అంటే విడతీ రాని జంట కింద చేసేసి ఇది నేను ఇది నాది అనేటటువంటి పద్ధతిలో జనం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి దీని మీద వ్యాఖ్యానం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వేస్తున్నారండి. ఇక్కడి నుంచి శాస్త్రం ఎలా ఉంటుందో చూడండి. ఆహా కోయం అధ్యాసో నామేతి. ఇప్పుడు ఇద్దరు అక్కడ కూర్చుని ఈ శాస్త్రాన్ని ఎలా చేస్తారంటే అండి, ఇద్దరు డిస్కస్ చేస్తున్నట్టుగా ఒక అతను అడుగుతున్నాడు. ఆహా అడిగాడు, అన్నాడు అని అర్థం అనుకోండి. ఏమిటి అన్నాడు అంటే ఒక ప్రశ్న వేస్తున్నాడు.
కోయం అధ్యాసో నామ, ఇందాక అధ్యాస అన్నావే, ఏమిటి అధ్యాస అంటే ఏమిటి? ఇంకా వివరంగా చెప్పు, స్పష్టంగా చెప్పు, నిర్వచనం చెప్పు. ఒకదాని ఎందు ఒక ఆరోపణ చెప్పేసావు అంతేనా? ఇంకేనా దానికి ఇంకా వివరంగా ఏమైనా ఉందా? రకరకాల సిద్ధాంతాలు ఏమైనా వీటి మీద, ఈ ఆరోపణల మీద ఏమైనా కొన్ని సిద్ధాంతాలు వచ్చాయా? వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? జరుగుతున్న విషయం తెలిసి మాకు భ్రాంతి అంటే కూడా అర్థమైంది, కానీ ఈ భ్రాంతిని వర్ణించే మాటలు పెద్ద తెలియనటువంటి వాడు, బాగా తెలియనటువంటి వాడు, వాళ్ళ మాటలను అందరూ ఒకే రకంగా చెప్పారా, లేక ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారా? ప్రక్రియ ఒకటే, విషయం ఒకటే, భ్రాంతి అనే దాన్ని చెప్తున్నారండి. ఆహా కోయం అధ్యాసో నామ, అధ్యాస నామ కహ అయం, ఏమిటి అధ్యాస అంటే ఏమిటి అని ప్రశ్నించాడండి. వెంటనే అవతలైన ఉచ్యతే చెప్పబడుతోంది. ఎస్ ఇదే చెప్తున్నా చూడు, చెప్తుంటే అడిగినవాడు వేరు, చెప్తున్నవాడు వేరు అన్నమాట. ఇద్దరు కూర్చున్నట్టుగా ఒక భావన, మీరు ఓ సీన్ ఊహించుకోండి. స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస అని ఒక ఆయన అన్నాడండి అని అంటున్నారు. ఒక ఆయన ఏమంటున్నారంటే స్మృతి రూప పరత్ర పూర్వదృష్ట అవభాస. ఇప్పుడు ఇందాక అవభాస అనే మాట చెప్పాను కదండి, ఇందాక నాకు తోచడం అనే దానికోసం ఈ మాట కోసం అక్కడ అంత వివరం చెప్పవలసి వచ్చిందండి. పరత్ర అంటే అత్ర అంటే ఇక్కడ, తత్ర అంటే అక్కడ, పరత్ర అంటే వేరే చోట. ఈ మాటలను సంస్కృతంలో ప్రాథమికంగానే చెప్తుంటారు. పరత్ర అంటే వేరే సందర్భంలో ఎక్కడో. పూర్వదృష్ట అవభాస అంతేనండి, అది అధ్యాస అని చెప్పేశారండి. పూర్వదృష్ట అవభాస, పూర్వము, పూర్వాన్ని పూర్వము, దృష్ట అంటే చూడబడినటువంటి దాని యొక్క అవభాసము అంటే తోచుట. అంటే పూర్వం ఎప్పుడూ చూసినటువంటి, ఇప్పుడు రెండు రకాల జ్ఞాపకం ఉంచుకోండి. పూర్వము చూసినటువంటి వస్తువు ఇప్పుడు వీడి మైండ్లో మెదిలింది. తోచడం అంటే మైండ్లో మెదలడం అనుకుందాం, అనిపిస్తుంది వాడికి. వెంటనే అది జ్ఞాపకం వచ్చేసింది వీడికి, ఆ వస్తువు జ్ఞాపకం వచ్చేసిందండి. ఎలాంటిది? పరత్ర పూర్వదృష్ట, ఎక్కడో, ఇప్పుడు చూడలేదు వాడు, ఎప్పుడో చూడు, వెండి షాపులో చూసాడు వాడు. ఇవాళ వెండి షాప్ దగ్గర లేడు, ఇప్పుడు వెండి షాప్ దగ్గర టాపిక్ కాదు ఇది. వాడు ఎప్పుడో చూసాడు వెండి షాపులో. ఇక్కడ ఇది చూసేప్పటికి అది ముచ్చపు చెప్పుని కాస్త ఎండలో తలసలా మెరుస్తూ ఉంటే ఇది చూసి వెంటనే వాడికి వస్తుంది, ఏది జ్ఞాపకం వచ్చింది? స్మృతి రూప జ్ఞాపకం వచ్చింది వాడికి. ఏమిటి జ్ఞాపకం వచ్చింది? పూర్వదృష్టం, పూర్వం ఎప్పుడో చూసినటువంటి వెండి షాపులో చూసినటువంటిది అది స్మృతి రూపంలో ఇప్పుడు అవభాస వీడి మైండ్లో వచ్చింది, జ్ఞాపకం వచ్చింది వీడికి. దీనిని అధ్యాస అంటారయ్యా అని ఒక అర్థం చెప్పారండి. కాదయ్యా, తం కేచిద అన్యత్ర అన్యధర్మాధ్యాస ఇది వదంతి. కొంతమంది అయితే తం ఆ విషయాన్ని అంటే అధ్యాసని ఏమంటారంటే కేచిత్, ఇంకా కొంతమంది, కహ కౌకే, కహ అంటే ఎవడు, కే అంటే ఎవరు, కేచిత్ అంటే కొంతమంది, ఎవరో కొంతమంది, లేదా క్వశ్చన్ అంటూ ఉంటాం, లేదా ఎక్స్ అనుకోవాలి. వాళ్ళు ఏమన్నారంటే అన్యత్ర అన్యధర్మ అధ్యాస, అన్యత్ర వేరొక చోట, అన్య ధర్మ అంటే అన్య వస్తువు యొక్క ధర్మములను ఆరోపించుట అని కొంతమంది అంటున్నారయ్యా. మనం ఇవన్నీ చెప్పుకున్నాం, ఇందాక చెప్పినటువంటిదండి. ఆరోపణలో ఎన్ని రకాలున్నాయి కింద రాసి చెప్పుకున్నాం మనం. వస్తువుని ఆరోపించుట, లేక వస్తువు యొక్క లక్షణములను ఆరోపించుట, రెండు అర్థాలు చెప్పారండి ఇక్కడ. అది కొంతమంది అలా చెప్తూనే ఉన్నారు, వాళ్ళు వస్తువు మీదే మాట్లాడతారయ్యా. వాళ్ళు వస్తువునే జ్ఞాపకం వస్తుంది అంటారు తప్ప వస్తువు లక్షణాలు జ్ఞాపకం వస్తుంది అనరు. వాళ్ళు వస్తువుని ఆరోపిస్తున్నారు, వాళ్ళు ఒక కేటగిరీ. రెండో కేటగిరీ ఆ వస్తువు యొక్క లక్షణాలను ఆరోపణ చేస్తూ ఉండడమే దాన్ని అధ్యాస అంటారు. కేచిత అన్యత్ర అన్యధర్మాధ్యాస, ఒక చోట వేరొక లక్షణాలు ఉన్నటువంటి వస్తువు యొక్క లక్షణాలని అధ్యాస అంటే ఉంచుట, ఆరోపణ చేయుట అని కొంతమంది వదంతి, కేచిత్ వదంతి, కొంతమంది అలా అంటుంటారు. కొంతమంది ఏమంటారట, కేచిత్తు ఎత్ర యదధ్యాస తద్వివేకాగ్రహ నిబంధన భ్రమయితి. కొంతమంది ఏ అధ్యాస అయితే ఉందో అంటే అక్కడ వివేక ఆగ్రహ నిబంధన భ్రమయితి అంటే, కొంతమంది అసలు వస్తువు ఒకటి ఉందయ్యా, ఇక్కడ ఎదురుగా ముచ్చపు చెప్పు ఉంది, దానికి పూర్వం ఎప్పుడో వాడు వెండి చూశాడు, అది కూడా వస్తువే. ఇక్కడ వాడికి వెంటనే తళతళ మెరవడం అనేటటువంటి రెండిట్లోనూ కామన్ లక్షణం. ఇక్కడ వాడు ఈ ముచ్చపు చెప్పను చూసిన వెంటనే ఇది ముచ్చపు చెప్పే కానీ వెండి కాదు అనేటటువంటి ఆ వివేకం చూసారా? వివేకం అంటే ఏంటి? ఏది ఏది అని నిర్ణయించడం, సెపరేట్ చేయగలిగి ఉండడం. ఆ వివేకం ఆగ్రహ నిబంధన, ఆ వివేకం కోల్పోయాడు వాడు. అంటే అసలు వస్తువుకి ఆరోపించబడుతున్న వస్తువుకి భేదాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నాడయ్యా.
దాన్ని ఏమంటారయ్యా? భ్రమయితి. దాన్ని భ్రమ అంటారు అని కొంతమంది అన్నారట. ఏమండి, ఇక్కడ ఒక్కసారి ఆపి ఈ భ్రమకి బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇలా చూద్దామండి ఒకసారి. అంటే భ్రమ, ఒక వస్తువుని ఎప్పుడో ఏదో జరిగిన దానికి రెండింటి తేడా చూసుకోలేకపోవడం. ఇవన్నీ చివరికి అంతా చెప్పిన తర్వాత కొంతమంది ఏంటంటే అన్యేతు ఎత్ర యదధ్యాస తస్యైవ విపరీత ధర్మత్వ కల్పనాం ఆచక్షతే ఇది. కొంతమంది ఇంకో ఉన్నటువంటి లక్షణాలు కాకుండా ఏదో కొత్త రకమైన లక్షణాలు దాని మీద ఆరోపించడం కొంతమంది అంటారయ్యా. ఏదైనా కానీ సర్వథాపి అన్ని రకాల కూడా ఎన్ని రకాల దాన్ని ఇంటర్ప్రిట్ చేసినా చేయండి, ఎన్ని రకాలుగా మాటలు అందం ఎంతలా చక్కగా ఆలంకారికంగా చెప్పినా చెప్పండి, ఏ అభ్యంతరం లేదు. చివరికి ఏమిటి అసలు అది భ్రాంతే. ఆ భ్రాంతిని ఎలా చెప్తారని అన్యస్య అన్యధర్మ అవభాసతాం న వ్యభిచరతి. ఒక వస్తువునందు వేరొక వస్తువుని ఆరోపించడం అనేటటువంటిది మారదు, ఎప్పుడు అదే ఉంటుంది. దాన్నే మనం అధ్యాసం చెప్పుకోవాలి. తథాచ లోకే అనుభవ. ఇది లోకంలో అనుభవంలో ఉంది ఈ మాట. ఒక వస్తువునందు రెండు వస్తువుల్ని వేరే వస్తువుని ఆరోపించుట, అది మొత్తం భ్రాంతికి ప్రధానమైన లక్షణం. నువ్వు ఎలా వర్ణిస్తే నాకేమి? ఎలాగంటే శుక్తికాహి రజతవద్ అవభాసతే ఇది. ముత్యపు చెప్ప వెండిలాగా నాకు తోస్తోంది, అది భ్రాంతికి బ్రహ్మణే ఉదాహరణ. ఇది ఇలాంటి ఎక్కడ లోకంలో కూడా జరుగుతాయ్యా? ఓని ముత్యపు చెప్పాను పావులేనా? ఏకశ్చంద్ర సద్వితీయవతిథి. ఒక చంద్రుడు రెండు చంద్రుడులా కనిపిస్తున్నాడండి. ఒక చంద్రుడు రెండు చంద్రుడులా కనిపిస్తున్నాడు. ఇది ఎప్పుడు సాధ్యమా? ఇది దీని మీద అండి నేను జ్యోతిషాస్త్రం గ్రంథాలు చదివినప్పుడు అందులో బృహత్ సంహితలో వరాహ మిహిరుడు ఇసగ్గా ఈ ఉదాహరణ ఒక చాప్టర్గా పెట్టాడండి ఆయన. గంధర్వ నగరం అని, సూర్యద్వయం అని, అంటే భ్రాంతికి లక్షణం. అది దాని మీద ఆ ఒక్క ఉదాహరణ చూపిస్తాను. ఇంకోటి రామాయణం ఉందని కూడా తర్వాత మళ్ళీ చాలా చెప్తాను. ఇక్కడ ఆ ఉదాహరణ చూపిస్తానండి. 2 sons. ఇదైతే చంద్రుడు కాదు కానీ సూర్యుడి గురించి. 2 sons. ఇదండి ఈ పిక్చర్ చూడండి. ఒకటి అసలు సూర్యుడు ఇక్కడ ఉన్నాడండి, రెండో సూర్యుడి యొక్క బింబం కూడా కనిపిస్తుందండి. ఇది జరిగింది. ఇది ఈవేళే కాదు, మనకి ఆయన మహానుభావుడు బృహత్ సంహితలో రాశాడు ఇది ఇలా కనిపిస్తుంది అని. అది సరియైన రెండో సూర్యుడు నిజంగా రెండో సూర్యుడు కాదు, అది భ్రాంతిపూర్వకమైనటువంటి రెండో సూర్యుడు, కానీ ఆకాశంలో కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత దగ్గరగా ఉన్నట్టుగా ఉందో, సూర్యబింబంలాగే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక సూర్యుడు అసలు సూర్యుడు ఉండగా ఇంకో సూర్యుడు కూడా పైన కనిపిస్తుంటాడు. పైన అసలు సూర్యుడు అయితే కిందది భ్రాంతి సూర్యుడు. అలాగే పైన, అలాగే కింద, ఇక్కడ ఓ పక్కన ఉంటే ఇక్కడ ఓ పక్కన ఉండడం. దీని మీద గూగుల్లో ఇచ్చినటువంటి నోట్స్ ఏమిటి ఏమండి? ఇప్పుడు మీ బొమ్మ చూసారా? ఉంది, ఇది జరిగింది, ఫోటో తీసిందే. ఇదే ఫోటోషాప్లో చేసినటువంటి పిక్చర్ ఇచ్చేసి మార్ఫింగ్ చేసినటువంటిది ఏం కాదు ఇది. దీని మీద ఒకటి రాస్తాడు, అంటే భ్రాంతి లోకంలో ఇప్పుడు నాకు కనిపిస్తుంది, మీకు కనిపిస్తుంది, శ్రీనివాస్ గారు కనిపిస్తుంది, మూర్తి గారు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని ఏమంటాం? 2 sons have appeared. One is the true sun and the other is the moon. ఒకటి కేసులో ఉంది. This phenomenon is known as moon hunters and only occurs when the earth changes its axis. So beautiful అంటూ ఒకడు కామెంట్ ఇచ్చాడండి. ఏమండి, ఇది కాకుండా ఇంకొక రైటింగ్ అండి శాస్త్రంలో ఏముంది, ఎవరు మన బృహత్ సంహితలో ఆయన ఇచ్చినటువంటి వాక్యాలు ఏమిటి అది కూడా చూద్దామండి ఒకసారి. ఇక్కడ ఉందండి. ప్రతి సూర్య లక్షణ అధ్యాయ 37 అధ్యాయం అండి ఇది బృహత్ సంహిత గ్రంథంలో, జ్యోతిష్ శాస్త్ర గ్రంథంలో. ప్రతి సూర్య, దాని ప్రతి సూర్యుడు అంటారు. దానికి కింద ముందు ఈ థీరీ చూద్దామండి. దాని ఇంగ్లీష్ దిస్ మాక్ సన్ అన్నారు. మాక్ అంటే ఇది సూర్యుడే కనిపిస్తానే ఛాయా సూర్యుడు అనమాట, అంతే. దిస్ మాక్ సన్ ఈజ్ నథింగ్ బట్, ఎలా వస్తుంది అంటే ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్స్ డిస్క్ ఇన్ ద థిన్ క్లౌడ్స్ నియర్ ది సన్ ఇన్ ది మార్నింగ్ అవర్స్. దిస్ ఫినామినా మే అక్కర్ ఇన్ ది ఈవినింగ్ ఆల్సో అని ఈ రకమైనటువంటి సూర్యుడు జరుగుతూ ఉండడం. అంటే అసలు సూర్యుడు ఒకడే,
సూర్యుడు తాను ఒక్కడే సమస్త జీవులుగా మనకి ఎదురు కూడా వస్తుందండి. ఆ రకంగా ఉన్నది ఒకటే సూర్యుడు. కానీ దాని యొక్క బింబాలు నీళ్ళ దగ్గరికి వెళ్ళేప్పుడు అక్కడ నుంచి దాని క్లౌడ్స్లో వెళ్ళేప్పుడు అక్కడ మీకు కనిపించడానికి అవకాశం ఉంది. కారణం ఏం చెప్పారంటే అక్కడ అందులో ఉండేటువంటి ఐస్ క్రిస్టల్స్ కనుక ఉండి ఉంటే అట్మాస్ఫియర్లో ఈ ఐస్ క్రిస్టల్స్ అది మిర్రర్లా ఫార్మ్ అయ్యి దాని మీద అసలు ఒరిజినల్ సూర్యుడు యొక్క కిరణాలు దాని మీద రిఫ్లెక్ట్ అయ్యి అది ఒక పర్టికులర్ డైరెక్షన్లో కనుక అది కాన్సన్ట్రేట్ అయితే సరిగ్గా సూర్యుడు యొక్క బింబం మనకు వస్తుందండి. అది సరిగ్గా ఎలా వస్తుందంటే దానికి ప్రాపర్టీస్ అన్ని చూడడానికి చిన్న డిస్క్ అంటే సూర్య బింబము గోళంలో బింబం 2 డైమెన్షన్గా దాని వెనకాల మళ్ళీ కిరణాలన్నీ బయటకు వస్తున్నట్టుగా ఈ రకంగా కనిపిస్తుందండి. ఇది ఏమిటంటారు దీన్ని? ఇది భ్రాంతి. అయితే ఇటువంటి భ్రాంతి అందరికీ కనిపిస్తున్న భ్రాంతి. ఇది అందరికీ ఎలా కనిపిస్తున్నాయి భ్రాంతి? నా ఒకటిగా నే భ్రాంతి కాదు. ఆకాశం నీలంగా ఉంది, నాకు ఆ నీలంగా కనిపిస్తుంది ఉదయం పూట, మీకు నీలంగానే కనిపిస్తుంది. ఇది నేత్ర దోషమా? ఇందాక నేత్రాది దోషం ఇందాక ఒక పదం వాడానండి. నేత్రాది దోషాలు ఒక దోషం. అది కళ్ళు ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి దానికి కారణాలు. అంటే ఒక విషయాన్ని ఇంకొక రకంగా అనుకోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి కారణం వస్తుంటాయి. వాతావరణంలో మార్పులు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. దీని ఫలితం ఏమో ఉంటుంది. ఈ భ్రాంతికి లక్షణం ఏంటి? దాని మీద జ్యోతిష్ శాస్త్రం రాశారండి. అది విశేషం. మామూలుగా మనకి ఇంతవరకు భ్రాంతి గురించి చెప్పాము. మనం కిందటి వారం ఎగ్జాంపుల్ చెప్పుకున్నామండి. ఈ భ్రాంతి యొక్క ఎఫెక్ట్స్ మన మైండ్ మీద దాకా వెళ్ళిందంటే ఇంప్రెషన్స్ ఎంత డేంజరస్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. మనకి సీత, మనకి బంగారు లేడీ, దాని మీద ఉదాహరణ చెప్పుకున్నామండి. ఇంకా ఉదాహరణ, ఇంకా చక్కటి ఉదాహరణ ఇంకా ఉంది. ఇక్కడ చూడండి. ప్రతి సూర్యక ప్రశస్త దివసకృత్ ఋతువర్ణ సప్రభ స్నిగ్ధ వైదూర్య నిభ స్వచ్ఛ శుక్లశ్చ క్షేమ సౌభిక్ష. ఇక్కడ ఏంటి? ఏ మార్క్స్ అన్ ఈజ్ ఆస్పిషస్. చూడండి, ఏ మార్క్స్ అన్ ఈజ్ ఆస్పిషస్ ఇఫ్ ఇట్ ఈజ్ గ్లాసీ అండ్ పొజెస్డ్ ఆఫ్ ది కలర్ అప్రోప్రియేట్ ఫర్ ది సన్ ఇన్ ది పర్టికులర్ సీజన్, if it is similar to beryl in luster and is clean and white, and if it is productive of happiness and it is productive of happiness and plenty. అటువంటి ప్రతి సూర్యుడి కనుక ఏ ప్రాంతంలో కనిపిస్తుందో ఆ ప్రాంతం క్షేమ సౌభిక్ష, ఆ ప్రాంతం సౌభిక్షంగా ఉంటుంది. అంటే దాని యొక్క సృష్టి ఎందు జరగబోయే పరిణామాన్ని ముందు సూచిస్తుందండి అది. ఇది ఒక రకం. అంటే భ్రాంతిలో కూడా అన్ని భ్రాంతిలో నెగిటివ్ డేంజర్స్ కాదండి. ఇది భ్రాంతియే, కానీ దీని యొక్క లక్షణం ఇలా ఉంటుంది. ఏమండి? అలాగే ప్రీతో వ్యాధిం జనయతి అశోక రూపశ్చ శాస్త్రకోపాయ ప్రతిసూర్యానాం మాల వస్తు భయాత్ ఉపహంత్రి. ఏ మార్క్స్ అండ్ దట్ ఈ ఎల్లో ఎంజెండర్స్ డిసీజెస్. అంటే వన్ ఆఫ్ ది కలర్ రెడ్ ఆఫ్ ది అశోక ఫ్లవర్స్ లీడ్స్ టు క్లాష్ ఆఫ్ ఆర్మ్స్. అంటే దానివల్ల ఇటువంటి రంగు కనుక ఉండి ఉంటే, అది కానీ ఎల్లో కలర్ కనుక ఉండి ఉంటే అది యుద్ధానికి సూచకం కూడా అవుతుంది. ఇట్ లీడ్స్ టు క్లాష్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ రో ఆఫ్ మార్క్సన్స్ కాజెస్ డేంజర్ ఫ్రమ్ రాబర్స్. ఇందాక చెప్తున్నటువంటి మార్క్సన్స్లో నుండి ఇమేజ్లో 2 సూర్యులే కాదు, 3 కూడా కనిపించేట. ఒకసారి ఇమేజ్ తీసేటప్పుడు ఫోటో 2015లో ఒకసారి వచ్చిందిట. ఈ మధ్య 6 months బ్యాక్ 8 months బ్యాక్ ఒకసారి జరిగిందండి, 2020లోనో. ఆ ఇమేజ్ నేను సేవ్ చేసుకోలేదు, అక్కడ చూసే పేపర్లో పడింది అది. అలాగే ఏ రో ఆఫ్ మార్క్సన్స్, ఒకేసారి భ్రాంతి సూర్యుళ్ళు, ప్రతి సూర్యుళ్ళు చాలామంది కానీ ఉంటే దే మే కాజ్ డేంజర్ ఫ్రమ్ రాబర్స్, డిసీజెస్ అండ్ మర్డర్ ఆఫ్ కింగ్స్ ఆల్సో. రాజహత్య కూడా జరగడానికి అవకాశం ఉంది. దివసకృత ప్రతి సూర్య జలకృత్ ఉదగ్దక్షిణ స్థిత అనిలకృత్ ఉభయస్థ సలిలభయం నృపముపరి నిహంత్యధో జన. దీని అర్థం ఏంటంటే ది మార్క్ సన్ అపియరింగ్ టు ద నార్త్ ఆఫ్ ది సన్ కాజెస్ రెయిన్. ఆ పక్కన కనిపిస్తే. అలా కాకుండా అసలు సూర్యుడికి దక్షిణ వైపు ఉందనుకోండి, టు ది సౌత్ ఏ స్ట్రాంగ్ విండ్ ఆన్ బోత్ సైడ్స్. అంటే ఒకేసారి 2 బింబాలు కనిపించవచ్చు. డేంజర్ ఫ్రమ్ వాటర్, దట్ ఈస్ ఫ్లడ్స్ ఎట్సెట్రా. ద సేమ్ అపియరింగ్ అబౌవ్ ది సన్ ఇట్ డిస్ట్రాయ్స్ ద కింగ్ అండ్ బిలో ఇట్ డిస్ట్రాయ్స్ ద పీపుల్ అని ఈ రకంగా ప్రతి సూర్య లక్షణాలు కూడా మన వాళ్ళు చెప్పడం జరిగిందండి. ఇది ఎందులో కవర్ చేశారంటే సంహిత అనేటువంటి గ్రంథాల్లోనండి. ఇది బృహత్ సంహిత అనేది పదానికి ఒక్క మాట చెప్పాలి. సంహిత అంటే చక్కగా కూర్చబడినది, అంటే వెల్ కంపైల్డ్, దగ్గరగా ఎక్కడ ఎంత ఎంత ఒబ్బిడిగా, మన చాలా తెలుగు కొన్ని పారిభాషిక పదాలు ఒబ్బిడిగా చాలా దగ్గరగా ప్యాక్ చేసి ఉంచడాన్ని సంహిత అని పేరండి. అయితే సంహిత అనే పదం వేదంలో ఒక భాగానికి పేరు. ప్రతి వేదానికి సామాన్యంగా ప్రతి వేద శాఖ 4 భాగాలు ఉంటాయి.
మొట్టమొదటి సంహిత, రెండోది బ్రాహ్మణం, రెండో పార్టీ ఏమో బ్రాహ్మణం, మూడోదేమో ఆరణ్యకం, నాలుగోదేమో ఉపనిషత్తు. ఈ సంహిత దానికి ఒక వేద సంహిత అని పేరు చెప్పుకోవాలి. ఇప్పుడు అంటే సంహిత అంటే ఒక వేదం ఒకటే మన మనసులో ఉంటే అదొకటే కాదు, ఇప్పుడు జ్యోతిష సంహితలు కూడా ఉన్నాయి. అయితే జ్యోతిష సంహిత అనే మాట వచ్చింది కనుక చెప్పడం ఏంటంటేనండి, జ్యోతిష్ శాస్త్రం యొక్క లక్షణం ఏంటి అని అడిగారు. అంటే భ్రాంతి గురించి వర్ణిస్తున్నావు కదా, భ్రాంతికి బొమ్మలు కూడా చూపిస్తున్నావు, దాని వివరణాలు చెప్తున్నావు, దాని జరగబోయే ఫలితాలు కూడా చెప్పేస్తున్నాడు ఈయన. అంటే మామూలుగా మనకి జ్యోతిషంలో జ్యోతిష్ శాస్త్రం అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి, సామాన్యంగా ఎస్ట్రాలజీ. తప్పండి. జ్యోతిష్ శాస్త్రం అనే పదం పని ఎస్ట్రానమీ అందామా, అది కూడా తప్పేనండి. మరి ఏమన్నది? కారణం ఏంటంటే జ్యోతిష్ శాస్త్రం నిర్వచనం ఇచ్చారండి. స్కంధత్రయాత్మకం శాస్త్రం ఆద్య సిద్ధాంత సంజ్ఞిక ద్వితీయో జాతక స్కంధ తృతీయ సంహితాహ్వయ అని పేరు పెట్టారండి. జ్యోతిష్ శాస్త్రంలో 3 భాగాలు ఉన్నాయ్యా. స్కంధత్రయం, మూడు స్కంధాలు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం. ఇది భాగవతంలో 12 స్కంధాలు వేరు, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రం గురించి మాట్లాడుతున్నాం. ప్రథమ స్కంధాన్ని ఏమంటారంటే ఆద్య సిద్ధాంత సిద్ధాంత స్కంధం అంటారు. ఆ సిద్ధాంత స్కంధం అంటే అది ఆస్ట్రానమీ అండి, పార్ట్ 1 అన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో. మరి పార్ట్ 2 ఏమిటి? ద్వితీయో జాతక స్కంధ, మన ఎస్ట్రాలజీ అంటుంటాం చూసారా, అది పార్ట్ 2. అది ఇది కాకుండా థర్డ్ పార్ట్ ఇంకోటి ఉంది, దాని తృతీయ స్కంధం, దాని సంహితలు అర్థం అండి, జ్యోతిష్ సంహితలని. ఈ జ్యోతిష మొట్టమొదటి సిద్ధాంత భాగం అంటే గణితమే. మనకి గ్రహణాలు ఎప్పుడు వస్తాయి, మన పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, అమావాస్య ఎప్పుడు, ఇవాళ తిథి ఏమిటి, ఇవన్నీ లెక్కలే, ఫలం ఏం చెప్పదు అది. ఆ రకంగా గణితం ప్రధానంగా చేసుకుని ఈ గ్రహాలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ ఎక్కడెక్కడ తిరుగుతున్నాయి, వాటి యొక్క మూమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేటువంటి సబ్జెక్టు అది ఆస్ట్రానమీ. జ్యోతిష్ శాస్త్రంలో ఒక భాగం మాత్రమే. అలాగే దీని ప్రభావం ఏమిటి? గురుడేమో పంచమంలో ఉన్నాడు, శనిమో అష్టమంలో ఉన్నాడు, దీని ప్రభావం ఏమిటి? ఈ ప్రభావాలు మన జాతకం చెప్పించుకోవడం అంటే ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మన పుట్టిన జన్మ లగ్న కుండలను బట్టి లేకపోతే గోచారాన్ని బట్టి ఆ ఫలాధ్యాయంలో పెడుతున్నామండి. ఆ భాగం మన ఎస్ట్రాలజీ అని పేరు, జాతక స్కంధం అని పేరు. ఈ రెండింటిలోనూ కూడా గ్రహాలతో ప్రమేయం ఉంది. కానీ మూడోది ఉందండి, గ్రహాలతో ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండా భవిష్యత్తు చెప్పడం, ఊహించి చెప్పడం. ఓ రైతు పొలంలో ఓ బోరుబా వేసుకోవాలి, అతను వేసుకోలేడు, తెలియదు. దగ్గర సిద్ధాంతం అడిగేవారండి, అయ్యా నా పొలంలో ఎక్కడ వేసుకోవాలి, నేను బోరు ఎక్కడ వేసుకోవాలి. వాడు చిన్న వి షేప్ చిన్న పుల్ల తీసుకుని దానికి తాడుంటే దాంతో వెళ్ళి వాళ్ళు ఏదో చేసి ఇక్కడ వేసుకోవయ్యా, ఇక్కడ నీ నీళ్లు పడతాయి. అది వాడు గుర్తించే పద్ధతి ఒకటి ఉంది. అక్కడ గ్రహం ప్రమేయం లేదు అక్కడ. అంటే అక్కడ భవిష్యత్తు చెప్తా నీళ్లు పడతాయా పడవా చెప్పగలుగుతున్నాడు. లేకపోతే మనిషిని చూసి జాతకం చెప్పేస్తారు వాళ్ళు, లక్షణాలు. లేదా పువ్వును బట్టి చెప్తారు, ఈ కొయ్యదొరలు వస్తుంటారు వాళ్ళు చెప్పేస్తుంటారు, వాళ్ళు జాతకాలతో ఉంటారు, వాళ్ళు టకటగా చెప్పేస్తారు. అంటే గ్రహాలతో నక్షత్రాలతో ప్రమేయం లేకుండా భవిష్యత్తుని చెప్పుట, అటువంటి దాన్ని ఏమన్నారంటే సంహితలు అంటారండి, జ్యోతిష సంహితలు. అలాంటి సంహితల్ని 105 సంహితల్ని కలిపి ఈయన వరాహమిహిరుడు బృహత్ సంహిత అని తయారు చేశాడండి. ఆ బృహత్ సంహితలో ఇది 37వ చాప్టర్ అండి. ఇది ప్రతి సూర్య లక్షణాధ్యాయం. జ్యోతిష సంహితల్లో ఇది ఒక సంహిత, ఒక భాగం. ఇది ఇలాగా మనకి భ్రాంతి సృష్టిలో కూడా జరుగుతూనే ఉంటుంది. దాన్ని బట్టి రెండో సూర్యుడు నిజంగా అనేసుకోకండి, దాన్ని ఆదిత్యోదయం చదవడం ప్రారంభించకండి వెంటనే. అది భ్రాంతి మాత్రమే. దాని లక్షణాలు లోకం మీద ఎలా జరుగుతాయి ఆ తర్వాత విషయం అది. ఈ రకంగా ఈవేళ మనం ఎంతవరకు చెప్పుకున్నాం అంటే, మళ్ళీ వెనక్కి వస్తే ఒక్కసారి అసలు అధ్యాస అనేటటువంటిది ఏమిటి, ఆ అధ్యాసని ఏ రకంగా, దానికి లోకంలో వ్యవహారం ఎలా ఉంటుంది, దీనికి నిర్వచనాలు ఏమిటి, ఆ నిర్వచనాల్లో ఇప్పటికి మనం 2 లక్షణాలు చెప్పుకున్నామండి. ఇంకా మిగతా ఉన్నాయి, అవి తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం.